Good evening, online students. Welcome to orientation session for upcoming TGPSC Group 1 notification. సార్ గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఇప్పుడు ఓరియంటేషన్ దేనికి? ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వస్తుందా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయొచ్చా? ఇప్పుడు స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయాలనుకుంటే ఎవరు స్టార్ట్ చేయాలి? ఎలాంటి ఆస్పిరెంట్స్ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు? అసలు ఈ ఎగ్జామ్స్కి నాకు ఎలిజిబిలిటీ ఉందా? పేటర్న్ ఏంటి? సిలబస్ ఏంటి? And if you want to start preparing for Group 1 examination, and this 40 minute session would be life changing session. ఎందుకు నేను లైఫ్ చేంజింగ్ సెషన్ అని చెప్తున్నానంటే, మీకు ఇంజనీరింగ్ అయిపోయి ఉండొచ్చు, ఎంబీబీఎస్ అయి ఉండొచ్చు, బీడీఎస్ అయి ఉండొచ్చు, డిగ్రీ అయి ఉండొచ్చు, లేదు డిగ్రీ మేబీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, మేబీ పీజీ కూడా చేస్తూ ఉండొచ్చు. మనకంతా ఏమనుకుంటామంటే, మీరు 10th క్లాస్ చదివేటప్పుడు మనం ఏమనుకుంటాం, 10th అయిపోతే చాలు లైఫ్ సెట్ అని, ఇంటర్మీడియట్ అయిపోతే చాలు లైఫ్ సెట్, ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే చాలు, నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావాలి అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకి అన్ని సోర్సెస్ నుంచి వస్తారు. డిగ్రీ, రెగ్యులర్ డిగ్రీ, ఓపెన్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, పీజీ, పిహెచ్డి అందరూ వస్తుంటారు. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎందుకు రాస్తారు? గ్రూప్ 1 ఎగ్జామ్ ఎందుకు రాయాలి అంటే, ఈ సెషన్లో మనము గ్రూప్ 1 ఎగ్జామ్ యొక్క ప్రయారిటీ తెలుసు. గ్రూప్ 1 అంటే ఏమిటి, గ్రూప్ 1 అంటే ఏంటి, దాంట్లో ఎవరు ఎలిజిబుల్, ఎవరు రాయొచ్చు, అసలు సిలబస్ ఏంటి సార్, సిలబస్ ఏమిటి, అదేవిధంగా పేటర్న్ ఏంటి, ఈ పోస్టులు గ్రూప్ 1కి, అదేవిధంగా గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి, అదర్ జాబ్ ఆపర్చునిటీస్కి తేడా ఏమిటి, ఇవంతా ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్. దానికోసమే నేను ఈ ఓరియంటేషన్ సెషన్లో, అజెండా ఆఫ్ ది సెషన్లో మనం ఏం చెప్పబోతున్నామంటే, అజెండా సెషన్లో క్లియర్గా మనకి ఫస్ట్ నువ్వు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ప్రిపేర్ అవ్వచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. వై ఐఎమ్ సెయింగ్ ఇట్స్ ఎసెన్షియల్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్ ఈస్ దట్ మీకు ఆల్వేస్ ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను సివిల్స్ రాయొచ్చా, గ్రూప్ 2 రాయొచ్చా, గ్రూప్ 1 రాయొచ్చా, అసలు వీటి మధ్య పోలిక ఏంటి, నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఏంటి, పేటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ఇప్పుడు ట్రెండ్స్ ఏమి ట్రెండ్స్ ఉన్నాయి, సివిక్ సెంటర్ అందిస్తున్న ప్రోగ్రామ్స్ ఏమిటి, దానికోసం నేనేం చెప్పబోతున్నానంటే, దానికోసం మనం ఏం చెప్తున్నామంటే, ఫస్ట్ నీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవాలి. వై ఐఎమ్ సెయింగ్ యువర్ ఫ్యూచర్, వై ఐఎమ్ సెయింగ్ యువర్ కెరీర్, వై ఐఎమ్ సెయింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి లైఫ్ ఎన్రిచింగ్ సెషన్ అంటే, ఇక్కడ నీకు గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్, అసలు వీటికి ప్రిపేర్ అయితే వేరే ఎగ్జామ్స్ కూడా ఎలాంటి ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది కోసం ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా ఒక స్టూడెంట్ హర్షవర్ధన్, సో హీఈస్ వర్కింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సార్ నౌ కెన్ ఐ ప్రిపేర్ ఫర్ అప్కమింగ్ గ్రూప్ 1 notification? There is one more student having 75 lakhs per annum in private sector. సార్ కానీ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కొద్దిగా అన్స్టెబిలిటీ ఉంది సార్, మా జాబ్లో ఉంటాయో లేదో తెలియదు, కానీ నేను గ్రూప్ 1 ప్యాటర్న్ తీసుకుంటే, సిలబస్ తీసుకుంటే నేను ఎలిజిబుల్, ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ టుడే కెన్ ఐ క్రాక్ గ్రూప్ 1 ఎగ్జామ్? సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దానికోసమే ఈ కన్ఫ్యూజన్ అనేది పోవాలి. సో దానికోసమే యూపీఎస్సీ అంటే ఏంటి, గ్రూప్ 1 అంటే, గ్రూప్ 2 ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాము. సో యూపీఎస్సీ అంటే ఇది నేషన్ వైడ్ ఎగ్జామ్. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఈ సెషన్లో బిగినర్స్, ఫ్రెషర్స్, లేదు కొంతమంది ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. అందరినీ కలుపుకొని మీకు ఇప్పుడు వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్ అంటే తెలియదు అనుకునే నేను ఈ ఓరియంటేషన్ సెషన్ చేస్తున్నాను. సో ఇది నేషన్ వైడ్ ఎగ్జాము. జనరల్గా ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. 1000 అప్రాక్సిమేట్గా 1000 వేకెన్సీస్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఎందుకు అంటే, మనకి దేశంలో ఉండే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఫారిన్ సర్వీసు, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్ ఇట్లాంటి దాదాపు 20 సర్వీసెస్కి అంతా ఒకే ఎగ్జామ్ పెడుతుంది. దాంట్లో సర్వీస్ వస్తే మనము ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం వీటిని, కొన్నిట్లో ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాము. అదేవిధంగా మిగిలిన సర్వీసెస్ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా ఫారెస్ట్ సర్వీస్ మాత్రమే ఆల్ ఇండియా సర్వీసెస్. రిమైనింగ్ సర్వీసెస్ అంతా అంటే ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్ ఇట్లాంటివంతా సెంట్రల్ సర్వీసెస్ అంటాం. నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే ఏంటి, గ్రూప్ 1లో స్టేట్ లెవెల్లో ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్. స్టేట్లో టాప్ పోస్ట్ ఏంటంటే గ్రూప్ 1 పోస్ట్.
స్టేట్ టాప్ లెవెల్ పోస్ట్ ఏంటంటే గ్రూప్ 1 పోస్ట్. ఎందుకు టాప్ లెవెల్ పోస్ట్ అంటున్నామంటే ఇఫ్ యూర్ డైరెక్ట్లీ రిక్రూటెడ్ టు గ్రూప్ 1 you will be joining as directly డిప్యూటీ కలెక్టర్. దీన్ని మనం ఆర్డీఓ అంటాము. నెక్స్ట్ డిఎస్పి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సిటిఓ, ఆర్టీఓ, మున్సిపల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఇట్లాంటి సర్వీసెస్ అంతా మనకి గ్రూప్ 1 సర్వీసెస్ అంటారు. ఇట్లాంటి సర్వీసెస్ అంతా గ్రూప్ 1 సర్వీసెస్. ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, అదేవిధంగా డిఎస్పీ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళండి. వాళ్ళకున్న అథారిటీ, వాళ్ళకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఇంకా ఏంటంటే గ్రూప్ 1 సర్వీసెస్ నుంచి 8 years నువ్వు పనిచేస్తే ఐఏఎస్ అవుతావు లేదా ఐపీఎస్ అవుతావు. డిఎస్పీ నుంచి నువ్వేమవుతావు, డిఎస్పీగా జాయిన్ అయితే నువ్వు ఐపీఎస్ అవుతావు, డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అయితే ఐఏఎస్ అవుతావు. అది గ్రూప్ 1 సర్వీసెస్. నెక్స్ట్ గ్రూప్ 2 సర్వీసెస్ ఏంటి? గ్రూప్ 2 సర్వీసెస్లో నీకు జనరల్గా మన తెలంగాణ స్టేట్లో గ్రూప్ 2 సర్వీసెస్ అంటే ఇక్కడ 2 రకాలు వస్తాయి, ఎగ్జిక్యూటివ్ ప్లస్ నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అంటే గెజిటెడ్ పోస్ట్. ఈ గెజిటెడ్ పోస్ట్లో నీకు 2 కలిపితే గెజిటెడ్ పోస్ట్లో నీకు తహసీల్దార్, ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రారు, అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్. ఇక్కడ మున్సిపల్ కమిషనరు సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అట్లా కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి కొద్దిగా టౌన్స్ అనుకోండి, దట్ ఈస్ హెడెడ్ బై గ్రూప్ 2 ఆఫీసర్. దానికంటే పెద్దది అనుకోండి, అది గ్రూప్ 1, హైదరాబాదు, వరంగల్ ఇట్లాంటి పెద్ద సిటీస్ అనుకోండి, అది ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ ఏఎస్ఓలు, జూనియర్ అసిస్టెంట్లు, ఆడిట్ ఆఫీసర్స్, సో డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఇవంతా మనకి గ్రూప్ 2 సర్వీసెస్. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1గా నువ్వు ప్రమోషన్ అవుతావు. సో ఇక్కడ మనము జిల్లా లెవెల్లో తీసుకున్నా, సెంట్రల్ లెవెల్లో తీసుకున్నా, చూడండి యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే నేషనల్ వైడ్ ఎవ్రీ ఇయర్ 1000 వేకెన్సీస్. మనకి జనరల్గా రిక్రూట్ అయ్యేది ఏంటంటే డైరెక్ట్ ఐఏఎస్, ఐపీఎస్, ఫారెన్ సర్వీస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్ ఇట్లాంటివంతా దాదాపు 20 రకాల సర్వీసెస్ యూపీఎస్సీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడే మనము ఆల్ ఇండియా సర్వీసెస్, అదేవిధంగా సెంట్రల్ సర్వీసెస్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి మధ్య తేడా కూడా చెప్పారు. నా గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, యూపీఎస్సీకి ఎందుకు మనం ప్రిపేర్ అవ్వాలంటే ఇక్కడ పేటర్న్ ఒకసారి తీసుకుంటే, యూపీఎస్సీ తీసుకుంటే పేటర్న్ ఇది 3 స్టేజెస్ ఎగ్జామ్. ఈ 3 స్టేజెస్ ఎగ్జామ్లో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ వచ్చి మెయిన్స్, థర్డ్ వన్ వచ్చి ఇంటర్వ్యూ. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో మనకి ఈ 3 స్టేజెస్ కలిపి సిలబస్ ఏంటంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. వాట్ ఈస్ మీన్ బై జిఎస్ అంటే నీకు కామన్ సబ్జెక్ట్స్ అంటాం. వీటిని మనకి జనరల్ సబ్జెక్ట్స్ అంటాము. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, జాగ్రఫీ. నెక్స్ట్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఆన్లైన్ స్టూడెంట్, ఆన్లైన్లో మీరు కానీ జాయిన్ అయితే పెన్ పేపర్ తీసుకొని బ్రీఫ్గా నోట్ చేసుకొని, సో దట్ యూ విల్ అండర్స్టాండ్, యూ కెన్ డిసైడ్ బెటర్. సో ఇక్కడ మనకి యూపీఎస్సీలో ఓరియంటేషన్కి కూర్చోరు. నా ఇక్కడ యూపీఎస్సీలో మనకి ఏమవుతున్నాయి, యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనకి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ అంతా మనకి జనరల్ స్టడీస్లో ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షనల్ సబ్జెక్ట్, వాట్ ఈస్ మీన్ బై ఆప్షనల్ సబ్జెక్ట్? ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. ఆప్షనల్ అంటే కంపల్సరీగా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలి యూపీఎస్సీలో. అది జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా తెలుగు సాహిత్యం కావచ్చు, ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, సోషాలజీ కావచ్చు, అట్లా more than 22 ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటాయి. యూ కెన్ టేక్ ఎనీ ఆప్షనల్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవడానికి కంపల్సరీ మీరు డిగ్రీ అదే సబ్జెక్ట్ చేయాలనే అవసరం ఏం లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఐ కెన్ టేక్ ఫ్రమ్ ఎనీ ఆప్షనల్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఆప్షనల్ ఇది తీసుకోవాలనేసి మ్యాండేటరీ క్రైటీరియా లేదు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, యూపీఎస్సీలో 3 స్టేజెస్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్, ఫిల్టరింగ్ ఎగ్జామ్. ఇక్కడ వచ్చే మార్క్స్ అనేది మెయిన్స్లో కలపరు. ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయితేనే మెయిన్స్కి అనేది నువ్వు ఎలిజిబుల్ అవుతావు. మెయిన్స్ ఈజ్ ఏ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, కన్వెన్షనల్ ఎగ్జామ్. ఇక్కడ టోటల్గా మెయిన్స్లో మనకి యూపీఎస్సీలో ఎన్ని పేపర్స్ ఉంటాయంటే మొత్తం మనకి 7 పేపర్స్ ఉంటాయి. 7 + 2
ఈ 7 2 ఏంటంటే ఇంగ్లీషు ప్లస్ తెలుగు. ఇక్కడ ఇంగ్లీషు తెలుగు అనేది క్వాలిఫైయింగ్. ఇక్కడ వచ్చే మార్క్స్ అగైన్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ ఫర్ ద ఫైనల్ మెరిట్. ఈ 7 పేపర్స్ ఉన్నాయి చూసారా, 7 into 250 అనేది మనకి మెయిన్స్లో డిస్క్రిప్టివ్ పేపర్స్ మనకి ఇక్కడ యూపీఎస్సీలో ఉంటాయి. ఇంటర్వ్యూ వచ్చి 275 మార్క్స్కి ఉంటాయి. టోటల్గా మార్క్స్ వచ్చి 25 మార్క్స్కి మనకి ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్ జరుగుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మనకి తెలంగాణలో నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఆర్ 2 stages. One is prelims, another one is mains exam. I am now focusing on comparing UPSC and Group 1 examination so that you can decide which exam I need to focus on. Okay, so when it comes to Group 1 examination, prelims is a filtering exam. ఇది కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో నీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మెయిన్స్కి వచ్చిన తర్వాత టోటల్గా 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్. ఈ 7 పేపర్స్లో 6+1. వాట్ ఈస్ మెన్ బై 6+1? 6 వచ్చి మెరిట్ పేపర్స్, 1 వచ్చి ఇంగ్లీష్ పేపర్. ఇంగ్లీష్ పేపర్ వచ్చి ఇక్కడ మనకి అగైన్ ఇట్ ఈస్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్. Whenever I say qualifying paper, you have to cross certain percentage. ఇక్కడ మనకి ఎగ్జామ్ వచ్చి ఈచ్ పేపర్ 150 మార్క్స్ ఉంటుంది. మీకు ఓపెన్ కేటగిరీ అయితే 40%, బీసీ అయితే 35%, ఎస్సీ ఎస్టీ అయితే 30%. అంతేగాని ఇంగ్లీష్లో వచ్చే మార్క్స్ నీకు ఫైనల్గా కలపరు. బట్ యూ హ్యావ్ టు క్వాలిఫై ఇంగ్లీష్ పేపర్. నో వెన్ ఇట్ కమ్స్ టు 7 పేపర్స్, దెర్ ఆర్ 6 పేపర్స్. 6 into 150 900 మార్క్స్. తెలంగాణ గ్రూప్ 1లో ఇంటర్వ్యూస్ లేదు. అదే ఏపీ గ్రూప్ 1లో మనకి ఇంటర్వ్యూ ఉంది. అక్కడ 75 మార్క్స్ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ గ్రూప్ 1, దిట్ ఈస్ 2 స్టేజ్ ఓన్లీ. ప్రిలిమ్స్, మెయిన్స్, నో ఇంటర్వ్యూ. ఇక్కడ సిలబస్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ జిఎస్ ప్లస్ తెలంగాణ. జనరల్ స్టడీస్ అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అని నేను ఏం చెప్పాను, ఇక్కడ జనరల్ సబ్జెక్ట్స్ చెప్పాను. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ అంతా కలిపి జిఎస్ అంటాం. ఇక్కడ జనరల్ స్టడీస్ అంటే సేమ్ జనరల్ స్టడీస్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంతా కలిపితే మనం జనరల్ స్టడీస్ అంటాం. నా వాట్ ఈస్ మీన్ బై టీజీ అంటే తెలంగాణకి సంబంధించిన జాగ్రఫీ, హిస్టరీ, తెలంగాణ మూమెంటు, తెలంగాణ పాలసీస్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. సో అడిషనల్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ యువర్ ఆప్షన్ సబ్జెక్ట్, యు ఆర్ రీడింగ్ specific subject. The specific subject is Telangana. For example, if I am preparing for AP Group 1, I will be just replacing Telangana with AP. If I am writing Tamil Nadu, I will be replacing with Tamil Nadu. So general studies is common for all the public service commissions, UPSC, APPSC, TGPSC, Karnataka, అన్నిటి కూడా pattern more or less ఇదే ఉంటుంది. Now let us come to Group 2 examination. Group 2లో మనకి తెలంగాణలో తీసుకుంటే సింగిల్ స్టేజ్, ఓన్లీ 1 స్టేజ్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ 4 పేపర్స్ ఉంటాయి. 4 పేపర్స్. ఈ 4 into 150 టోటల్గా 600 మార్క్స్. ఇక్కడ కూడా సిలబస్ ఏంటంటే మనకి జనరల్ స్టడీస్ ప్లస్ తెలంగాణ. నా లుక్ అట్ దిస్ వన్. యూపీఎస్సీలో మనం ఏం చెప్పుకున్నాం, యూపీఎస్సీలో జిఎస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్ అని చెప్పాను. సింపుల్గా ఏం చెప్పాను నేను, సిలబస్ ఏముంటుంది, జిఎస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. గ్రూప్ 1లో కూడా మనకి జిఎస్ ఉంటుంది ప్లస్ తెలంగాణ ఉంటుంది. గ్రూప్ 2లో ఏముంటుంది, జిఎస్ ప్లస్ తెలంగాణ. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, సార్ జిఎస్ అన్నిట్లో ఉంది కదా, జిఎస్ అన్నిట్లో ఉంది కదా, కెన్ ఐ ప్రిపేర్ యూపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2? లేదు, ఇంకా ఏమనుకుంటాడంటే, సార్ గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ సేమ్ కదా, కెన్ ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 సైమిల్టేనియస్లీ? నో సార్, గ్రూప్ 3 సిలబస్ తీసుకుంటే ఇంకా ఇదే గ్రూప్ 2 సిలబసే ఉంటుంది. గ్రూప్ 4 తీసుకుంటే ఈ గ్రూప్ 3 సిలబసే ఉంటుంది. లేదు సార్, నేను ఆర్ఆర్బి ఎగ్జామ్ రాస్తాను, ఎస్ఎస్సి రాస్తాను. ఇక్కడ కూడా నీకు జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు నీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీంట్లో నీకు టార్గెట్ ఫోకస్ అనేది ఫస్ట్ ఉండాలి. టార్గెట్ ఆర్ ఫోకస్
shall be one exam, only one exam, only one exam. Why I am repeatedly saying one exam though the syllabus is overlapping? ఎందుకు అంటే నీకు ప్రతిదీ రాసుకుంటూ పోయినా అనుకో డిమాండ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ గ్రూప్ 2 దాని కింద వచ్చే ఎగ్జామ్స్ అంతా ద ఫోకస్ ఈజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదర్ ఎగ్జామ్స్ కంటే ఫోకస్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అదే గ్రూప్ 1కి యూపీఎస్సీకి ఫోకస్ ఏంటి? మనకి గ్రూప్ 1 యూపీఎస్సీలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే, ఇక్కడ కూడా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. సో ఇక్కడ మెయిన్స్ వచ్చినప్పుడు డిస్క్రిప్టివ్ పేపర్, రైటింగ్ పేపర్, ఆన్సర్ రైటింగ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అగైన్ యాడ్ వన్ మోర్ ఫ్యాక్టర్. నీకు ఆన్సర్ రైటింగ్ చేయగలను, నేను ఆన్సర్ రైటింగ్ చేయగలను. ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి? ప్యాటర్న్ ఒకసారి చూసుకోవాలి. గ్రూప్ 1 ప్యాటర్న్లో నీకు తీసుకుంటే, గ్రూప్ 1 ప్యాటర్న్ తెలంగాణ తీసుకుంటే నీకు ఒక్కో పేపర్లో 15 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్స్కి మనకి బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్ ఆల్మోస్ట్ 44 పేజెస్ బుక్లెట్ అనేది ఇస్తాడు. నేను ఆన్సర్ రైటింగ్ రాయగలను, ఆన్సర్స్ రాస్తాను, సమాధానాలు రాయగలను అనుకుంటే గో ఫర్ గ్రూప్ 1. సార్ నేను ఆన్సర్ రైటింగ్ చేయలేనేమో, ఆన్సర్స్ రాయలేనేమో, డిస్క్రిప్టివ్ చాలా రోజులు అయింది, 10 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అయింది, ఎప్పుడో నేను 2011లో నాకు ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయింది, డిగ్రీ పాస్ అవుట్ అయింది, నేను రాయలేనేమో అని సెల్ఫ్ డౌట్ ఉంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సెల్ఫ్ డౌట్, go for group 2. No mercy. ఎందుకంటే నేను రాయలేనని నువ్వే అనుకుంటున్నావు. నేను ఎంత పుష్ చేసినా 2 రోజులు ముందుకెళ్తావు, మళ్ళీ 3వ రోజు ఇది అవదేమో, రాయలేనేమో, చేయలేనేమో, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్న సెల్ఫ్ డౌట్ ఉంటూనే ఉంటుంది. అట్లాంటి ఆస్పిరెంట్స్ ఫోకస్ ఆన్ గ్రూప్ 2. ఎందుకంటే గ్రూప్ 2లో నీకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ చెప్పాలి. So there is one group 2 ranker who said that, sir, what is the difference between group 1 and group 2? Group 2లో నీకు రైట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయగలిగే ఎబిలిటీ ఉంటే చాలు. అదే గ్రూప్ 1లో ఆ పాయింట్స్ని రాయగలగాలి, 3 పేజెస్ రాయగలగాలి, గుర్తుపెట్టుకొని రాయగలగాలి. రాయలేని నీకే అనిపించినప్పుడు నేను ఎంత పుష్ చేసినా, ఎంత బూస్టర్స్ పెట్టినా రాకెట్ లాగా కొద్ది దూరం అయ్యి అక్కడ అయిపోతావు. సెల్ఫ్ బర్నింగ్ ఫీల్ లేకపోతే యూ కెనాట్ మూవ్ టు ది గ్రూప్ 1. సార్ నెక్స్ట్ నాకు ఐఎమ్ డిసైడింగ్ గ్రూప్ 1, నేను రాయగలను అనుకుంటున్నాను, టైం ఉంది, అప్కమింగ్ నోటిఫికేషన్కి ఇంకా టైం ఉంది, 8 months ఉంది, 6 months ఉంది. ఇఫ్ ఐ స్టార్ట్ నౌ కెన్ ఐ ఫోకస్ ఆన్ గ్రూప్ 1? ఐ విల్ బి టీచింగ్ అబౌట్ దిస్ వన్. నెక్స్ట్ యూపీఎస్సీకి ఎవరు ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1కి ఎవరు ప్రిపేర్ అవ్వాలి? ఇది ఇంకొక జస్ట్ రియాలిటీ అండి. ఇక్కడ జనరల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు సో ఏదో ఒక 2 యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసేసి నేను ఫస్ట్ అటెంప్ట్లో కొట్టినా, సెకండ్ అటెంప్ట్లో కొట్టినా, థర్డ్ అటెంప్ట్లో కొట్టినా, అందరికి కావాల్సింది ఐఏఎస్, ఐపీఎస్, ఫారిన్ సర్వీస్, ఐఆర్ఎస్ ఇవే అవ్వాలనేసి డైరెక్ట్గా ఉంటుంది. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. కానీ రియాలిటీ ఏంటంటే నీకు ఇక్కడ ప్రతి సంవత్సరం 1000 వేకెన్సీసే ఉన్నాయి, 10,000 వేకెన్సీస్ లేవు, 20,000 వేకెన్సీస్ లేవు, 1000 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఈ 1000 వేకెన్సీస్లో ఎవరైతే కన్సిస్టెన్సీ ఉండి, కాంపిటెన్సీ ఉండి మనకు కావాల్సిన లెవెల్స్ ఆఫ్ కాంపిటెన్సీ రీచ్ అవుతారో వాళ్ళకి సర్వీస్ వస్తుంది. రిమైనింగ్ వాళ్ళంతా ఏంటి? వెయిటింగ్ లిస్ట్ అంతే. నీకు రైలుకి ఎక్కుతున్నావు, రైల్లో నువ్వు ముందే టికెట్ బుక్ చేసుకుంటే అట్లీస్ట్ తాత్కాలైనా నువ్వు ప్రయత్నం చేస్తుంటే నీకు సీట్ అనేది రిజర్వేషన్లో అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. అంటే దాని అర్థం నీకు కాంపిటెన్సీ లేదని కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరైతే నాకు కావాల్సిన కాంపిటెన్సీ ఉందో, నన్ను రెస్పెక్ట్ చేస్తారో, నాకు కావాల్సిన స్టాండర్డ్కి నువ్వు రీచ్ అవుతావు, అప్పుడు నాకు యూపీఎస్సీ అనేది వస్తుంది. సో ఇక్కడ రియాలిటీ ఏంటంటే నువ్వు 5 సంవత్సరాలలో నీకు ఎంతమంది రిక్రూట్ అవుతున్నారు? 5,000 మెంబర్స్ మాత్రమే. దేశం మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? దాదాపు యూపీఎస్సీకి అప్లై చేసే వాళ్ళే 10 లక్షల నుంచి 12 లక్షల మంది అప్లై చేస్తారు. దాంట్లో ప్రిలిమ్స్ రాసేవాళ్ళు అరౌండ్ 6 lakhs. ఇది లాస్ట్ 6-7 years కూడా అదే ఫ్యాక్టర్ ఉంది. నెక్స్ట్ మెయిన్స్ రాసేవాళ్ళు ఎంత? మెయిన్స్ రాసేవాళ్ళు మనకి 1:12 రేషియోలో వెళ్తారు. 1:12 రేషియోలు అంటే 12,000 స్టూడెంట్స్ విల్ బి రైటింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఇంటర్వ్యూకి ఎంతమంది క్వాలిఫై అవుతారు? ఇంటర్వ్యూకి 1:2 రేషియో అంటే 2,200 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్తారు. దాంట్లో ఫైనల్ లిస్ట్ ఎంతమందికి వెళ్తుంది? ఆల్మోస్ట్ 900 నుంచి
1000 వేకెన్సీస్ అనేది మనకి ప్రతిసారి ఇది యూపీఎస్సీ. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే రియాలిటీ ఏంటంటే స్టూడెంట్ వస్తున్నాడు, డైరెక్ట్గా వస్తున్నాడు, యూపీఎస్సీకి కోచింగ్ తీసుకుంటున్నాడు. కోచింగ్ అవ్వడానికి దాదాపు 12 months అనేసి టైం వేస్ట్ చేస్తున్నాడు. అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ అటెంప్ట్ రాసేటప్పటికే అతను ఆల్రెడీ డిగ్రీ అయిపోయి 2 years అనేది అయిపోయింది. అసలు ఫస్ట్ అటెంప్ట్లో అతను ప్రిలిమ్స్ అవ్వలేదు, నెక్స్ట్ అటెంప్ట్కి అంతా 3 years అనేది వేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే అతను ఇప్పటి వరకు అతను టాపర్, క్లాస్లో టాపర్, యూనివర్సిటీలో టాపర్, విలేజ్లో టాపర్, స్కూల్లో టాపర్, క్యాంపస్లో టాపర్. ఫస్ట్ టైం ఫర్ ద 3 years ఈజ్ కంటిన్యూస్లీ సీయింగ్ ద ఫెయిల్యూర్స్. అంటే ప్రిలిమ్సే అవ్వట్లేదు, అప్పుడు అతనికి ఏమవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. నాకు ప్రిలిమ్స్ అవ్వట్లేదు. ఫస్ట్ ఇయర్ అంతా ఎలా ఉంటాడంటే స్టూడెంట్, నాకు ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ అయిపోతుంది, ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ వస్తాయనేసి అనుకుంటా ఉంటాడు. జాయిన్ అయిన తర్వాత హీ విల్ బి థింకింగ్ దట్ వాట్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూ బోర్డ్, హౌ టు ఫేస్ దట్ ఇంటర్వ్యూ బోర్డ్స్ అనేసి ఈ గ్రూప్ డిస్కషను, ఎలొకేషను ఈ వీటిలో వెళ్తూ ఉంటాడు. రియాలిటీ ఏంటంటే నీకు ఇక్కడ ఇట్ ఈస్ మినిమం టైం ఇట్ టేక్స్ 3 years ఆఫ్ ప్రిపరేషన్. ఐఎమ్ లుకింగ్ ఇన్ అనదర్ వే. I'm not saying you are a failure candidate. I am saying that it takes 3 years time to know the syllabus, to command the exam demand of the exam, and be prepared for the exam. సో ఇక్కడ 3 attempts వచ్చేంత వరకు కూడా 2 or 3 attempts వచ్చేంత కూడా స్టూడెంట్కి అతను మెరిట్ అయిన ఐఐటీలో చదివినా లేకపోతే స్టేట్ ఎన్ఐటీస్లో చదివినా కానీ రీజనల్ ఇన్స్టిట్యూషన్లో చదివినా కానీ ఇట్ ఈస్ టేకింగ్ మినిమం 2 years నుంచి 3 years వరకు టైం పడుతుంది. అన్లెస్ ఈస్ హ్యావింగ్ ప్రీ ప్లాన్, అంటే డిగ్రీలోనో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కానీ అతను ప్రీ ప్లాన్ చేసుకొని కొంత ఫండమెంటల్స్ బేసిక్స్ చదువుకొని వస్తే తప్ప ఇట్ టేక్స్ మినిమం 3 years టైమ్ టు హ్యావ్ ద కమాండ్ ఓవర్ ద సిలబస్ అండ్ గ్రిప్ ఓవర్ ద సిలబస్. నౌ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ నువ్వు ఇప్పుడు డిగ్రీ పాస్ అయిపోతున్నావు, ఇంజనీరింగ్ పాస్ అయిపోయినావు, ఇప్పుడు జస్ట్ మార్కెట్లోకి వచ్చావు, జాబ్ మార్కెట్లోకి వచ్చావు అంటే మాత్రం నేనేం చెప్తున్నానంటే లెవెల్ అప్ అప్రోచ్, స్టెప్ అప్ రేదర్ దెన్ స్టెప్ డౌన్. ఇతను ఏం చేస్తాడు, 3 years అయిపోయిన తర్వాత అప్పుడు గూగుల్ చేస్తాడు వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్. లేకపోతే అప్పుడు చూస్తాడు గ్రూప్ 1 రాయచ్చా, గ్రూప్ 2 రాయచ్చా, గ్రూప్ 3 రాయచ్చా, గ్రూప్ 4 రాయచ్చా, ఈపీఎఫ్ఓ రాయచ్చా, అసిస్టెంట్ కమాండ్ ఎగ్జామ్ రాయచ్చా, ఎన్డీఏ ఎగ్జామ్ రాయచ్చా, ఎల్ఐసి ఎగ్జామ్ రాయచ్చా, ఫుడ్ కార్పొరేషన్ రాయచ్చా, పార్లమెంట్ రాయచ్చా, సెక్రటేరియట్ రాయచ్చా, ఎస్ఎస్సి రాయచ్చా, ఆర్ఆర్బి రాయచ్చా, లేకపోతే పోలీస్ ఎగ్జామ్స్ రాయచ్చా. ఎప్పుడు చూస్తున్నాడు వీటిని? ఆఫ్టర్ నోయింగ్ దట్ రియాలిటీ. ఎందుకు ఇక్కడ 1000 వేకెన్సీసే ఉన్నాయి, నువ్వు ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో వెయిట్ చేయలేకుండా పీర్ ప్రెజర్, సోషల్ ప్రెజర్, పేరెంటల్ ప్రెజర్, సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రెజర్, అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే అప్పుడు వస్తున్నావు ఇక్కడ వచ్చి గ్రూప్ 3 గ్రూప్ 4 రాసి ఆ గ్రూప్ 4గా జాయిన్ అవుతున్నావు. రియాలిటీ ఏంటంటే మొన్న జరిగిన తెలంగాణలో 8,000 మంది గ్రూప్ 4 అందరూ అంతా యూపీఎస్సీ వాళ్ళు. మీరు వెళ్ళండి, వాళ్ళు అట్లా సాటిస్ఫాక్షన్ లేదు, అట్లా జాబ్ వచ్చిందనేసి హ్యాపీనెస్ కూడా లేదు. ఎందుకు? హీ ప్రిపేర్డ్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్ అండ్ నాట్ ఏబుల్ టు క్వాలిఫై ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆర్ మేబీ రిటర్న్ మెయిన్స్ ఆర్ మేబీ వెంట్ ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే నేనేం చెప్తున్నానంటే నీకు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది, ఇంజనీరింగ్ అయిపోతుంది, ఇప్పుడు జాబ్ మార్కెట్లోకి వస్తున్నావు, ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని కానీ ప్రయత్నం ఉంటే, ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చి దాదాపు 1 year అయిపోతాం. ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ ఈ రోజు కాకపోయినా రేపైనా మనకి నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే. అలాంటప్పుడు ఏంటి, యూపీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు నేనేం చెప్తున్నాను, జిఎస్ ప్లస్ ఆప్షనల్. నెక్స్ట్ గ్రూప్ 1 ఈజ్ ఈక్వల్ టు జిఎస్ ప్లస్ తెలంగాణ, గ్రూప్ 2 ఈజ్ ఈక్వల్ టు జిఎస్ ప్లస్ తెలంగాణ. నా వీటి మీద ఫోకస్ అయ్యి, దీంట్లో కూడా నీకు డిస్క్రిప్టివ్ రాయగలను అనుకుంటే దీని మీద గ్రూప్ 1కి ఫోకస్ అయ్యి గ్రూప్ 1 తెచ్చుకో. ఐ విల్ టెల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్. దెర్ ఇస్ వన్ స్టూడెంట్ కాల్ సస్యారెడ్డి, జస్ట్ 23 yearsకి సిటిఓ అయింది. 23 yearsకి సిటిఓ అయింది. నా షీ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ సిటిఓ. గ్రూప్ 1 వచ్చింది తనకి. డిగ్రీ అయ్యేటప్పుడు షీ మెట్ మీ, సార్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాలేదు, అన్ఫార్చునేట్లీ నాకు ప్రిలిమ్స్ అవ్వలేదు, కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది, నేను ఆన్సర్ రైటింగ్ జాయిన్ అవుతాను, గ్రూప్ 1 ఎట్లయినా కొట్టుకుంటాను సార్ అనేసి గ్రూప్ 1 కొట్టింది అతను. ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ నౌ షీ ఈస్ ప్రిపేరింగ్ యూపీఎస్సి. She is preparing UPSC. There are in the same batch, there are UPSC aspirants at the age of 32, 33, 35, 36. వీళ్ళెవరు ఈమెవరు? వీళ్ళెవరు అంటే యూపీఎస్సీ అనుకొని యూపీఎస్సీ ప్రయత్నం చేసి అక్కడ ఫెయిల్ అయ్యి కనీసం గ్రూప్ 1 అయినా రాద్దాము, కనీసం గ్రూప్ 2 అయినా రాద్దాము అని వచ్చిన వాళ్ళు. తనేంటి, ఒకసారి రాశాను సార్, నాకు తెలిసింది గ్రూప్ 1లో కూడా మంచి పోస్టులు ఉన్నాయి, ఎందుకంటే మా పేరెంట్స్ తెలిసిన వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 1గా డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అయ్యారు, యంగ్ ఏజ్లో జాయిన్ అయ్యారు. 23లో ఆమెకి 8 ఇయర్స్కే ఐఏఎస్ కన్ఫర్డ్ అయింది. చాలామందికి తెలియకుండా యూపీఎస్సీ అనేసి వచ్చి గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే తక్కువ చూపు, చిన్న చూపు తెలియకుండా లాస్ట్కి గ్రూప్ 4గా జాయిన్ అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అయితే సచివాలయం జాబ్ 1,20,000 పోస్టులు సచివాలయంలో రిక్రూట్ అయినాయి. ఆ సచివాలయంలో ఉండే 80% of the employees అంతా యూపీఎస్సీ aspirants. So I'm trying to convey because if you get group 1 service, as soon as you graduate, you can step up, you can level up. నాకు డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, సిటీఓ వచ్చింది, డిఎస్పీ వచ్చింది, ఆర్టీఓ వచ్చింది, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వచ్చింది. ఎనీ గ్రూప్ 1 సర్వీస్ యూ గెట్ ఇట్, యూ ఫీల్ కాన్ఫిడెంట్, యూ ఫీల్ రెస్పెక్ట్, యూ ఫీల్ నో టెన్షన్, నో ప్రెజర్. అప్పటికి నీకు ఇంకా ఏజ్ ఉంది, 23 ఇయర్స్కి వచ్చింది, 24 ఇయర్స్కి వచ్చింది. యూపీఎస్సీ ఏంటి 32 ఇయర్స్ వరకు ఉంది కదా. ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఓపెన్ కేటగిరీ, ఓపెన్ ఏజ్ ఎంత 32, అదే బీసీ అయితే 35 వరకు ఉంది, ఎస్సీ ఎస్టీ అయితే నీకు 37 వరకు ఉంది. ఇక్కడ నీకు అటెంప్ట్స్ అయిపోయి ఏజ్ అయిపోయి గ్రూప్ 1కి రాకూడదండి. దట్స్ వాట్ హ్యాపెనింగ్. అన్ఫార్చునేట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ దట్ గ్రూప్ 1 రాసే వాళ్ళంతా, నాకు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా యూపీఎస్సీ ఫెయిల్ అయిన వాళ్ళు, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, 3 అటెంప్ట్స్ 4 అటెంప్ట్స్ ఇచ్చి కొన్ని కేసెస్లో మొత్తం ఏజ్ అయిపోయి అటెంప్ట్స్ అయిపోయిన వాడు కూడా అక్కడ దండయాత్ర చేస్తూనే ఉంటాడు, మహమ్మద్ గజ్నీ లాగా చేస్తూ వచ్చి 30 ఇయర్స్కి వచ్చి అప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 రాస్తే అతనికి జాబ్ వచ్చే ముందుకు 34 అయిపోతుంది. నీకు ఇక్కడ ఏమవుతుంది, 24 ఇయర్స్ అంటే 21 ఇయర్స్కి నువ్వు జాబ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు గ్రూప్ 1 రెస్పెక్ట్ చేసి, గ్రూప్ 2 రెస్పెక్ట్ చేసి నువ్వు జాబ్కి వెళ్ళినప్పుడు నీకు అప్పుడు డిమాండ్, ఏదైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కొట్టావంటే నీకు అప్పుడు డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసు. నీకు ఇప్పుడు డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలుసు, ఎగ్జామ్ని ఏ విధంగా ఫోకస్ చేయాలి తెలుసు. ఇప్పుడు నీకు గ్రూప్ 1 నుంచి యూపీఎస్సీకి వస్తే ఇది లెవెల్ అప్, ప్రెస్టేజ్, ప్రైడ్. అదే ఇటు నుంచి ఇటు వచ్చినావన్న, ఇటు నుంచి గ్రూప్ 2కి వచ్చినా డౌన్, ఆల్వేస్ నీకు డిస్సాటిస్ఫాక్షనే ఉంటుంది. అదే ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్, నాకు తెలిసిన వాళ్ళే ఎన్ఎంఆర్ ఆఫ్ స్టూడెంట్స్ దేర్ ఇన్ ద సచివాలయం అంటే మనకి పంచాయతీ సెక్రటరీస్, గ్రూప్ 4 జాబ్ అంట. ఏదైనా గవర్నమెంట్ జాబ్ తీసుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, యూనియన్ గవర్నమెంట్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే గ్రూప్ ఏ ఉంటుంది పైన, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. అదే స్టేట్ లెవెల్లో తీసుకున్నాం అనుకోండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. మీరు గవర్నమెంట్ సర్వీస్కి ఏదికైనా వెళ్ళండి, గ్రూప్ 1లో గ్రూప్ 4లో ఉన్న వాళ్ళంతా ఎవరంటే యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, యూపీఎస్సీ రాని వాళ్ళు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కానీ ఎంట్రీ లెవెల్లోనే యూ టార్గెట్ హియర్. ఎందుకంటే సిలబస్ ఈజ్ సేమ్, జిఎస్ ఉంది, జిఎస్ నువ్వు కమాండ్ చేస్తున్నావు అంటే నీకు ఆన్సర్ రైటింగ్ వస్తే అప్పుడు యూపీఎస్సీ రాసుకోవచ్చు. సో విత్ దిస్ నౌ ఐఎమ్ ఆన్సరింగ్ ఫస్ట్ క్వశ్చన్. యువర్ డెసిషన్ ఈస్ యువర్ చాయిస్, యువర్ చాయిస్ ఈస్ యువర్ ఫ్యూచర్, యువర్ చాయిస్ ఈస్ యువర్ ఫ్యూచర్. ఐఎమ్ నాట్ డిమోటివేటింగ్, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ యువర్ ప్రిపరేషన్, ఐఎమ్ సేయింగ్ ద రియాలిటీ. ఏంటి అంటే యూపీఎస్సీలో 1000 వేకెన్సీసే ఉన్నాయి, 1000 వేకెన్సీసే ఉన్నాయి. అంతేగాని ఇక్కడ నీకు 5000 10,000 లేవు. ఆ 1000 వేకెన్సీ కూడా దేశం మొత్తం పోటీ పడుతుంది. ఈ దేశం మొత్తం పోటీలో నీకు తట్టుకొని రావాలంటే నీకు మినిమం 3 to 5 years అనేది నువ్వు టైం ఇన్వెస్ట్ చేయాలి. ఆ 3 to 4 years కంతా నీ మీద ప్రెజర్ వచ్చేసింది.
ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఫీమేల్ క్యాండిడేట్, ఫీమేల్ అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ చూస్తారు, సార్ 3 సంవత్సరాలు నేను ఇన్వెస్ట్ చేశాను, మీ ఏజ్ పెరిగే కొందుకంత పేరెంట్స్ మీ మీద చేసే ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతూ వస్తుంది. అది ఎల్కేజీ ఫస్ట్ క్లాస్లోకే మీకు ₹1,00,000 2,00,000 ఫీజు కట్టడానికి దే డోంట్ థింక్ ట్వైస్. కానీ ఈ ఏజ్లో 20,000 30,000 కట్టడానికి కూడా 10 సార్లు అడుగుతారు. ఈ ఏజ్కి వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ దగ్గర 10,000 తీసుకోవడానికి కూడా మనం నామోషిగా ఫీల్ అవుతాం. సో అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే యూ డిసైడ్. ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అవుతావో గ్రూప్ 1 గురించి నేను ఈ దీంట్లో ఏం చెప్పబోతున్నానంటే, ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయితే చాలు, రెగ్యులర్ అయినా ఓపెన్ అయినా ఎనీ డిగ్రీ. మనకు స్టూడెంట్ తెలియకుండా సార్ నాకు ఇక్కడ డిగ్రీ కంపల్సరీ 70% ఉండాలనేసి మా ఫ్రెండ్ చెప్పాడు, నాకు 65% ఉందనేసి 2 సార్లు లాస్ట్ నోటిఫికేషన్ నేను అప్లై చేయలేదు. ఈ వాంటెడ్ టు ప్రిపేర్ బట్ ఈస్ థింకింగ్ దట్ డిగ్రీలో 70% ఉండాలనేసి అనుకుంటున్నాడు. ఇక్కడ ఎంత పర్సెంట్ అయినా పర్లేదు, నీకు జస్ట్ పాస్ అయితే చాలు, రెగ్యులర్గా అయినా పర్లేదు, ఓపెన్గా అయినా పర్లేదు, ఎనీ డిగ్రీ, ఇంజనీరింగా, ఎంబీబీఎస్, బీడీఎస్ఆ, ఓపెన్ డిగ్రీనా, రెగ్యులరా. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా 18 years కంప్లీట్ అయి ఉండాలి, 18 years కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి ఓపెన్ కేటగిరీకి 46, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ నువ్వు చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అడిషనల్గా 5 years, అంటే 46 + 51 years. 51 years. సో ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఇంకా తెలియని వాళ్ళకి మనకి గ్రూప్ 1 సర్వీసెస్లో ఏమేమి ఉంటాయి ఇక్కడ చూడండి. డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటిఓ, ఆర్టీఓ, పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, డిఎస్పీ ఇన్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఈ ఏఓలు అంటే వీళ్ళు మనకి జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి చూసారా, ఆ జనరల్ హాస్పిటల్లో మీకు ఈ ఏఓనే అతను హాస్పిటల్ మొత్తానికి అతను హెడ్. నెక్స్ట్ ట్రెజరీ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్, ఎంపీడీఓ. ఇవంతా ఎగ్జిక్యూటివ్ అంటే గెజిటెడ్ ఆఫీసర్స్. నువ్వు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా వీళ్ళే ఆ ఆఫీస్లో వీళ్ళే గుంపు మేస్త్రి, ఆ గుంపుకి వీళ్ళే మేస్త్రి. ఎందుకంటే ఈ గుంపు తర్వాత ఉండేది ఒకే ఒక మేస్త్రి ఉంటాడు, అతను డిస్ట్రిక్ట్ కలెక్టర్. అర్థమవుతుందా? ఈ గ్రూప్ 1లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్కి హెడ్స్ గ్రూప్ 1, దాని తర్వాత ఉండేది రిపోర్టింగ్ వచ్చి నీకు పై అథారిటీకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి నీకు ఇంకా ఏజ్ రిలాక్సేషను ఇక్కడ ఏం చేస్తారంటే, ఇంతకుముందు స్లైడ్లో నేను 46 పెట్టాను కదా, ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే 44కి రెడ్యూస్ చేసింది. అంటే 46 కాదు, ఓపెన్ కేటగిరీకి ఇప్పుడు ఎంత 44. ముందు నోటిఫికేషన్లో ఎంత ఉండేది 46 ఉండేది. ఈ రీసెంట్ జియో అనేది ఆ జియో నెంబర్లో మనకి ఏంటంటే, ఈ జియో నెంబర్లో ఏం మెన్షన్ చేస్తారంటే 34 నుంచి 44కి పెంచింది. నెక్స్ట్ 2 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి చెప్తున్నారు. కానీ మనకి తెలంగాణ సమాజంలో లేదు 46కే మళ్ళీ పెంచాలనేసి డిమాండ్ ఉంది. బట్ ఎనీవే ఎవరైతే ఆ బార్డర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది మనకి 44 + 5 years. ఎందుకంటే సమాజంలో మీకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కలిపితేనే దాదాపు 80% వాళ్ళే వచ్చేస్తారు. సో నీకెంత 44 + 5 49 years. There is a one saying, classic saying. So you take with one hand group 1 service and you retire after few years. ఒక చేత్తో అపాయింట్మెంట్, ఇంకో చేత్తో రిటైర్మెంట్ అని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ చేసుకుని వచ్చి సార్ నేను రిటైర్ అయ్యేటప్పుడైనా గెస్టెడ్ ఆఫీసర్గా రిటైర్ అవ్వాలి అనేసి స్కూల్ నుంచి మనకి ఎక్కువగా వస్తుంటారు. అట్ ది ఏజ్ ఆఫ్ 40-42 వాళ్ళ స్కూల్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా అంతా సెటిల్ అయిన తర్వాత అప్పుడు తెలుసుకొని ఉంటారు, నేను రాసుంటే బాగుండు, తెలుసుకుంటే బాగున్నాను, అయినా పర్లేదు ఇప్పుడు టైం ఉంది, ప్రయత్నం చేద్దాం, రిటైర్ అయ్యేటప్పటికైనా నాకు ఆ గ్రూప్ 1 హోదాలో నేను రిటైర్ అయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరు అని చెప్పట్లేదు. సో నెక్స్ట్ వచ్చి మనకి పేటర్న్ గురించి చెప్పుకుందాము. పేటర్న్లో నేను చెప్పాను కదా 2 stages ఉంటాయి, ప్రిలిమ్స్ మెయిన్స్. ప్రిలిమ్స్ వచ్చి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. వెన్ ఎవర్ ఐ సే ఇట్స్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇక్కడ వచ్చిన మార్క్స్ అనేది నెక్స్ట్ మీ యొక్క ర్యాంకింగ్లో యాడ్ చేయరు. ఇక్కడ సింగిల్ పేపర్ ఉంటుంది ప్రిలిమ్స్లో, దీన్నే జిఎస్ పేపర్ అంటాం. జిఎస్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్, 150 questions, 150 minutes, నో నెగిటివ్ మార్కింగ్. తెలంగాణలో నెగిటివ్ మార్కింగ్ లేదు.
తెలంగాణలో అన్ని ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ లేదు, ఒక పోలీస్ ఎగ్జామ్స్కి తప్ప, పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్కి మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీజీపీఎస్సీ పెట్టి అన్ని ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. మళ్ళీ ఏపీపీఎస్సీలో ఉంది, మళ్ళీ యూపీఎస్సీలో ఉంది. నెక్స్ట్ మెయిన్స్ అనేది మెరిట్ పేపర్, డిస్క్రిప్టివ్ పేపర్, కన్వెన్షనల్ పేపర్. ఎన్ని పేపర్స్ ఉంటాయని చెప్పాను? టోటల్గా 7 పేపర్స్ ఉంటాయి. 6+1 అని చెప్పాను. వాట్ ఈస్ మెన్ బై 6? వాట్ ఈస్ మెన్ బై 1? 1 వచ్చి ఇంగ్లీష్ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్. రిమైనింగ్ 6 పేపర్, 6 × 150, టోటల్గా నీకు ఎన్ని మార్క్స్? 900 మార్క్స్. సో గ్రూప్ 1 రావాలంటే నీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్లో ఈ 6 పేపర్స్లో 6 × 150, ఈచ్ పేపర్ 150, నీకు 900 మార్క్స్కి నీకు స్కోర్ కానీ వస్తే నీకు సర్వీస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా కొద్దిగా ఏమేమి సిలబస్ ఉంటుంది సార్ అని ఒకసారి తెలుసుకోవడానికి నీకు ప్రిలిమ్స్ నేను చెప్పాను చూసారా, ప్రిలిమ్స్లో నీకు ఎన్ని ఉన్నాయి? ప్రిలిమ్స్లో మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 13 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. సో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్, పాలసీస్, సొసైటీ, సోషల్ ఎక్స్క్లూజివ్. ఇదే ప్రిలిమ్స్ సిలబస్ మెయిన్స్కి ఉంటుంది. డోంట్ థింక్ దట్ మెయిన్స్లో ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది అని అనుకోవద్దండి. దీన్నే మనం జిఎస్ అంటాము. ఇంతకు ముందు నేను చెప్పాను చూసారా, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ అనేసి అదే ఇక్కడ కొద్దిగా ప్రిసైజ్గా మెన్షన్ చేశారు. అది కూడా సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ 13 సబ్జెక్ట్స్కి నీకు ఒక్కొక్క సబ్జెక్టు నుంచి ప్రిలిమ్స్లో 150 క్వశ్చన్స్లో 10 to 12 క్వశ్చన్స్ అనేది వస్తాయి. 10 to 12 క్వశ్చన్స్. లాస్ట్ ఈ లాజికల్ రీజనింగ్లో మనకి 20 to 25 క్వశ్చన్స్ వస్తాయి. రిమైనింగ్ అంతా ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 10 to 15. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ వెయిటేజ్. కంపల్సరీగా 15 క్వశ్చన్స్ నీకు పాలసీస్ నుంచి రావాలని రూల్ ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రిలిమ్స్లో నాకు ఎంత వస్తే నేను క్వాలిఫై అవుతాను అనేది నెక్స్ట్ క్వశ్చన్. ప్రిలిమ్స్లో ఎందుకు? ప్రిలిమ్స్ అనేది ఓన్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్, ఫిల్టరింగ్ ఎగ్జామ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్కింగ్. సో మెయిన్స్ డిసైడ్ చేస్తుందని చెప్తున్నావు. ప్రిలిమ్స్ నా ఫ్యూచర్ ఏమైనా డిసైడ్ చేస్తుందా అంటే లాస్ట్ నోటిఫికేషన్ అంటే రీసెంట్ నోటిఫికేషన్ తెలంగాణలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చిన నోటిఫికేషన్స్లో మనకి 563 వేకెన్సీస్ ఇచ్చారు. ఎందుకంటే అది 10 సంవత్సరాలు కలిపిచ్చారు. అన్ని వేకెన్సీస్ వస్తాయంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ రాకపోవచ్చు. మనకి ఏపీ గ్రూప్ 1 అనేది నేను రిఫరెన్స్గా తీసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే ఏపీ గ్రూప్ 1 ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ అప్రోచ్ చేసింది 149 వేకెన్సీస్. ఇక్కడ మనకి అరౌండ్ 200 to 250 వేకెన్సీస్ రావచ్చు అనేది ఎస్టిమేషన్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. కొంతమంది జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఒకేసారి అన్ని రిజల్ట్ ఇచ్చారు. గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు, కొంతమంది గ్రూప్ 2 ప్రిఫర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని పోస్టులు ఎంపీడీఓ పోస్టులు వచ్చినా కానీ జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. అందుకోసమే దెర్ మే బి ఏ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇట్లాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఏపీలో ఎన్ని ఉన్నాయి? 149. దానికి ముందు నోటిఫికేషన్ ఏపీది మీకు చూసుకోవాలి 81. దానికి ముందు నోటిఫికేషన్ తీసుకుంటే ఏపీది ఆల్మోస్ట్ 110. ఏపీ పాపులేషన్ ఈస్ మోర్ దెన్ తెలంగాణ పాపులేషన్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏపీ పాపులేషన్ ఈస్ మోర్ దెన్ తెలంగాణ పాపులేషన్. సో ఇక్కడ ఇప్పుడు రాబోయే మొన్న నోటిఫికేషన్ తీసుకుంటే మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి సో కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే they will take either 1:50 or 1:100. They will take either 1:100 or 1:50. It depends on Telangana Public Service Commission decision. Last time, so almost 28,000 students qualified for the mains exam. అంటే ఎంత తీసుకున్నట్టు? 1:50 తీసుకుంటేనే మనకి 500 × 50 25,000. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ మనకి ప్రిలిమ్స్ నుంచి ఎంతమంది రాసినా మనకి 1:50 ఫిల్టర్ అవుతారు. సో అప్రాక్సిమేట్గా నీకు 90 మార్క్స్ కానీ నువ్వు కానీ తెచ్చుకోగలిగితే 150కి యూ విల్ బి క్వాలిఫైయింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. యూపీఎస్సీలో తీసుకుంటే 50% ప్రిలిమ్స్, మెయిన్స్లో 60%. ఇవి నువ్వు తెచ్చుకుంటే 100% ఇక్కడ నువ్వు టాపర్ అవుతావు.
అక్కడ ప్రిలిమ్స్లో మనకి 200 మార్క్స్కి 100 మార్క్స్ తెచ్చుకుంటే నువ్వే తోపు. మొన్న కట్ ఆఫ్ 2026 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ విల్ బి అరౌండ్ 75 out of 200. 75 out of 200. సో ఇక్కడ మనకి ఏపీ గ్రూప్ 1 అయినా తెలంగాణ గ్రూప్ 1 అయినా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ పేపరు. నెక్స్ట్ ప్రిలిమ్స్లో నీకు సిలబస్ ఒకసారి గమనించిన తర్వాత నెక్స్ట్ మెయిన్స్ ప్యాటర్న్ ఏంటి, సబ్జెక్ట్ వెయిటేజ్ ఏంటి. ఇక్కడ నేనేం మెన్షన్ చేశానంటే మొన్న జరిగిన అంటే మనకి ఒకే నోటిఫికేషన్కి అన్ఫార్చునేట్లీ వీ హ్యాడ్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఇన్ తెలంగాణ స్టేట్ 22, 23, 24. సో ఇక్కడ ఈ వెయిటేజ్ మళ్ళీ మనము క్లాస్లో చెప్పుకుంటాము. ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నాను, ఈ స్లైడ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ 13 సబ్జెక్ట్స్కి ఫిక్స్డ్ వెయిటేజ్ ఉండదు అని చెప్పడానికి. ఇప్పుడు మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈ స్లైడ్ అంత ఇంపార్టెంట్ కాదు. అన్ని సబ్జెక్ట్స్ మీద మనం చర్చించుకోవాలి, చదువుకోవాలి, ఫోకస్ అయ్యాలి. అదే ప్రిలిమ్స్ ముందు వచ్చేటప్పుడు అప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి చెప్తాను, సార్ ఇప్పుడు నోటిఫికేషన్, ఇప్పుడు ఏపీ గ్రూప్ 1లో అదే ఇష్యూ. నిన్న నేను ఓరియంటేషన్ చేస్తే అడిగిన ప్రశ్న కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను వచ్చే నోటిఫికేషన్కి టైం సరిపోతుందా, సార్ నేను ఇప్పుడు చదివితే సరిపోతుందా, సార్ నేను ఇప్పుడు బిగినర్, నేను జాబ్ చేస్తున్నాను, గ్రూప్ 2 చేస్తున్నాను, గ్రూప్ 1 తెచ్చుకోవాలంటే టైం సరిపోతుందా అంటే దాని అర్థం చూడండి. జస్ట్ వాళ్ళకి నోటిఫికేషన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ మంత్ 15th నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్కి 80 days, మెయిన్స్కి 90 days టైం ఇస్తే వీళ్ళంతా కోచింగ్ జాయిన్ అవుతారా? జాయిన్ అవ్వాలనుకున్నా కానీ ది థింక్ టైం సరిపోదేమో, పోటీని నేను తట్టుకోలేమో, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మళ్ళీ చూద్దాంలే. సో ఇక్కడ ఏంటంటే గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా యూ హ్యావ్ టు ప్లాన్ బిఫోర్ ద నోటిఫికేషన్ యూ హ్యావ్ టు ప్లాన్. అందుకోసమే మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్స్కి నువ్వు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ కాదు, నోటిఫికేషన్ రాకముందు ముందే నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రిలిమ్స్లో నీకు దాదాపు 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మెయిన్స్లో చూడండి, మెయిన్స్లో నీకు మెయిన్స్లో నీకేముంది, ఇంగ్లీష్ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్, రిమైనింగ్ పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 2 హిస్టరీ జాగ్రఫీ, పేపర్ 3 సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్, పేపర్ 4 ఎకానమీ డెవలప్మెంట్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, పేపర్ 6 తెలంగాణ మూమెంట్. ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకి పేపర్ 1 తీసుకుంటే పేపర్ 1 ఎస్ఏ పేపర్ ఆల్మోస్ట్ యూపీఎస్సీ అయినా గ్రూప్ 1 అయినా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. యూపీఎస్సీలో అయితే మనము 2 ఎస్ఏలు రాస్తాము, 2 ఎస్ఏస్ రాస్తాము. అంటే 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఈ సెక్షన్ ఏలో 4 ఎస్ఏలు ఇస్తాడు, 4 ఎక్సేలు ఇస్తాడు. ఆ 4ట్లో ఏదైనా ఒకటి రాయాలి యూపీఎస్సీలో. ఇక్కడ కూడా సెక్షన్ బిలో 4 ఎస్ఏస్ ఉంటాయి, 1 ఎస్ఏ యూ హ్యావ్ టు రైట్. వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 పేపర్ 1 ఈజ్ ఎస్ఏ పేపర్. ఇక్కడ మనకి 3 సెక్షన్స్ ఉంటాయి, ఏబిసి సెక్షన్. ఏ సెక్షన్లో 3 ఎస్ఏలు ఇస్తాడు, బి సెక్షన్లో 3 ఎస్ఏలు, అదేవిధంగా సి సెక్షన్లో 3 ఎస్ఏస్ ఇస్తాడు. సో ఈచ్ సెక్షన్ నుంచి యూ కెన్ రైట్ 1 ఎస్ఏ అంటే టోటల్గా ఎన్ని రాయాలి, 3 ఎస్ఏస్. 3 into 50 150 మార్క్స్. దిస్ ఈస్ ద ఎస్ఏ పేపర్ ప్యాటర్న్. ఇక్కడ నీకు తెలియని ఎస్ఏస్ అనేది ఉండదు, ఎందుకంటే 3ట్లో ఒకటి రాయాలి. ఇక్కడ యూపీఎస్సీలో సెక్షన్ ఏ ఈజీగా ఉంటుంది, సెక్షన్ బి కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. ఫిలాసఫికల్ ఎస్సేస్ ఉంటాయి, ఇక్కడ ఫిలాసఫికల్ ఎస్సేస్ వెరీ రేర్గా ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2 నుంచి పేపర్ 6 వరకు ఐఎమ్ టెల్లింగ్ ప్యాటర్న్, బ్రీఫ్ ప్యాటర్న్ చెప్తున్నాను. జిఎస్ అంటే తెలంగాణ గ్రూప్ 1 ప్యాటర్న్, తెలంగాణ గ్రూప్ 1లో పేపర్ 2 నుంచి పేపర్ 6 వరకు ప్యాటర్న్ ఏమిటి అంటే ఇక్కడ మొత్తం మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లోనూ 5 క్వశ్చన్స్ నువ్వు రాయాలి. కానీ ఇక్కడ ప్రతి సెక్షన్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఇంటర్నల్ చాయిస్ ఉండదు. కానీ 3 క్వశ్చన్కి 3A 3B 4A 4B 8A 8B 9A 9B 10A 10B. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇక్కడ 3 క్వశ్చన్లో నేను ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు, ఇంటర్నల్ చాయిస్. 4th క్వశ్చన్లో నేను 4A అయినా రాయొచ్చు, 4B అయినా రాయొచ్చు. సో దిస్ ఈస్ ద మీనింగ్. అంటే 6 క్వశ్చన్స్కి నీకు నో ఇంటర్నల్ చాయిస్. రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్, 9 క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ ఇస్తే. ఇక్కడ కూడా అగైన్ ఐఎమ్ సెయింగ్ మెయిన్స్లో తెలియని క్వశ్చన్స్ అనేది ఉండవు.
తెలియని క్వశ్చన్స్ అనేది ఉండదు. ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్లీ ప్రిపేరింగ్, యూ లుక్ అట్ ద క్వశ్చన్ పేపర్, ఇట్ విల్ బి వెరీ జనరలైజ్డ్ క్వశ్చన్ పేపర్. నీకు సిలబస్ ఒకసారి చదివినా 2 సార్లు చదివినా అన్నీ తెలిసిన క్వశ్చన్స్ లాగానే ఉంటుంది. వై దే ఆర్ ఫెయిలింగ్ ఈస్ దట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు రైట్ 15 questions in 3 hours. That's it. They will end up in writing 12 questions. Whoever writes 13, 14, 15 questions, they will get the service. That's it. నువ్వు 15 questions రాసేసరా, నీకు సర్వీస్ వస్తుంది. కొద్దిగా నీట్ ప్రజెంటేషన్ రాయి, డయాగ్రామ్స్ వేయి, తెలంగాణ మ్యాప్ వేయి, ఇండియా మ్యాప్ వేయి, అదేవిధంగా మనకి స్మార్ట్ డయాగ్రామ్స్ గీ. నువ్వు రాసిన దానికి కొద్దిగా లెసన్ పెట్టు, దానికి డిపిక్షన్ రాయి, నీట్ ప్రజెంటేషన్ రా, నీకు కంపల్సరీ డిప్యూటీ కలెక్టర్ వస్తుంది, డిఎస్పీ వస్తుంది, సిటీఓ వస్తుంది, ఆర్టీఓ వస్తుంది, నువ్వు అనుకున్న సర్వీస్ అనేది వస్తుంది. సో వాట్ ఈస్ ద కండిషన్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్? ఆన్సర్ రైటింగ్. సార్ నువ్వు ఆన్సర్ రైటింగ్ ఇమీడియట్గా రాయాలి, ఈ రోజు నుంచే రాయాలి. సార్ నాకు ఇంకా కోచింగ్ అవ్వలేదు, సిలబస్ అవ్వలేదు, నేను ఫ్రెషరు అని చెప్తూ ఉంటాడు. ఇంకొక కొంతమంది వెటరన్స్ వస్తారు, వీళ్ళే సీనియర్ ఆస్పిరెంట్స్, అశోక్ నగర్లో ఉన్న ప్రీచర్స్, ఇంకా కొద్దిగా అడిగెళ్తే వీళ్ళే పాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను లాస్ట్ టైం మెయిన్స్ రాసినాను, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, గ్రూప్ 2లో కొద్దిగా మిస్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు. వాళ్ళని సింపుల్ క్వశ్చన్ అడుగు, ఎందుకు నీకు మెయిన్స్ రాలేదంటే నువ్వు అడగాల్సింది, అన్న నువ్వు ఏమన్నా మెయిన్స్ క్వశ్చన్స్ ఎన్ని రాసావు, మెయిన్స్ క్వశ్చన్స్ ఎన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేసావు అని అడగండి. ఎన్ని క్వశ్చన్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తావు, వాళ్ళు నీ సైన్ చేస్తే నవ్వుతాడు. మళ్ళీ అడిగా అనుకో, దాని అర్థం ఏంటి? హీఈస్ బిల్డింగ్ ద కంటెంట్. అతని కంటెంట్ తెలుసు. టీజీపీఎస్సీలో పనిచేసే వాళ్ళకంటే కూడా అతని దగ్గర కంటెంట్ చాలా ఉంటుంది. బట్ హీఈస్ నాట్ రైటింగ్ ద రైటింగ్ ప్రాక్టీస్. హీఈస్ అజ్యూమింగ్ దట్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ కంటెంట్ ఐ కెన్ రైట్ బెటర్. వాళ్ళంతా ఎప్పటికీ గ్రూప్ 1 ఆఫీసర్లు అవరు. ఎందుకంటే ఇక్కడ ఇట్ ఇస్ జస్ట్ లైక్ మెయిన్స్ అనేది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఇట్స్ జస్ట్ లైక్ ఏ డ్రైవింగ్, ఇట్స్ జస్ట్ లైక్ ఏ కార్ రేసింగ్. నేను కార్ రేసింగ్లో నేను పార్టిసిపేట్ అవుతున్నాను, నాకు తెలుసు కూర్చుంటే అక్కడ స్టీరింగ్ ఉంది, క్లచ్ ఉంది, ఎస్కలేటర్ ఉంది, అన్ని కంట్రోల్స్ అంతా నా ముందు కనిపిస్తున్నాయి. నేను ప్రాక్టీస్ చేస్తేనే ఫస్ట్ స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసి జస్ట్ ఒక 10 minutes కూడా వెళ్ళను, అప్పటికి ఆగిపోతుంది. మీరు చూడండి, ఫస్ట్ టైం బైక్ దోలేటప్పుడు నీకు ఎట్లయితే ఆ ఫీర్ ఉంటుందో ఆ భయం అనేది ఉంటుంది. మళ్ళీ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డేకి అంతా నువ్వు కొద్దిగా ముందుకెళ్తావు. మళ్ళీ కొద్దిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత స్టీరింగ్ వదిలేసి మొబైల్ మాట్లాడుతుంటా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ప్రాక్టీస్. నీ కంట్రోల్స్ అన్నది తెలుసు, కంటెంట్ అంతా ఉంది నీ ముందు, నీ బ్రెయిన్లో ఉంది, నీ ముందు ఉంది. కానీ ఇఫ్ యూ డోంట్ డూ ద రైటింగ్ ప్రాక్టీస్, యు ఆర్ నాట్ ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్. కైండ్లీ రియలైజ్ యు ఆర్ ఏ గ్రూప్ 2 ఆస్పిరెంట్. దట్స్ ఇట్. నువ్వు రాయలేకపోతున్నాను, రాయడానికి నీ బ్రెయిన్ అలో చేయట్లేదు, నీ మైండ్ అలో చేయట్లేదు, యు ఆర్ హ్యావింగ్ ఇన్హిబిషన్స్, ఇన్ఫీరియారిటీ అంటే కైండ్లీ కన్వర్ట్ ఇంటూ గ్రూప్ 2 బ్యాచ్. దెర్ ఇస్ నో అబ్జెక్షన్, దెర్ ఇస్ నో నామోషి పడాల్సిన అవసరం ఏం లేదు. నా ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇది గ్రూప్ 1 ప్యాటర్న్ తెలుసుకున్న తర్వాత క్విక్గా లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 1లో ఫస్ట్ ర్యాంకర్కి ఎంత వచ్చింది అని చెప్పడానికి నీకు 900 మార్క్స్కి ఫస్ట్ ర్యాంకర్కి 550, 25th ర్యాంకర్కి 510. అంటే ఫస్ట్ 2 ర్యాంక్ నేను ఈ 5 ర్యాంకులు తీసేస్తున్నాను. మిగిలిన వాళ్ళంతా ఎప్పుడైనా కానీ ఎక్స్ట్రీమ్స్ నార్మలైజేషన్ ఉంటుంది. సో 50th ర్యాంక్ చూడండి, 500 అవుట్ ఆఫ్ 900, 500 అవుట్ ఆఫ్ 900. అంటే ఈచ్ పేపర్ ఎంత? 150. 60%. ఇఫ్ యూ స్కోర్ 60% ఎంత? 540. యూ విల్ బి ద స్టేట్ టాపర్. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి పేపర్లో నీకు 90 అవుట్ ఆఫ్ 150 వచ్చినా అంటే నీకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సార్ అది కామన్ అంటే కామన్ అండి. యూపీఎస్సీ కాదు, గ్రూప్ 1 కాదు, ఏపీపీఎస్సీ కాదు, టీజీపీఎస్సీ కాదు. గత 10 సంవత్సరాల నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, యూపీఎస్సీ తీసుకోండి, మెయిన్స్లో నువ్వు 60% వచ్చినాయంటే యూ విల్ బి ద టాప్. దట్స్ ఇట్. ఇదే కాదు, ఏపీపీఎస్సీది కూడా చూడండి. లాస్ట్ టైం నీకు వీళ్ళు ఫస్ట్ 2 ర్యాంకర్స్ ఇక్కడ ఏపీపీఎస్సీలో 825 మార్క్స్కి 750 ప్లస్ 75, 750 వచ్చి మనకి మెయిన్స్ స్కోరు ఇంటర్వ్యూ వచ్చి 75, టోటల్గా 825కి 525.
అంటే ఇక్కడ కూడా ఏంటి 500 వస్తే సర్వీస్ వచ్చింది. నా మెయిన్స్లో నీకు ఇంకా మనకి టీజీపీఎస్సీ లాస్ట్ టైము రిలీజ్ చేస్తుంది ఎంతమంది రాశారు, దాంట్లో మేల్ క్యాండిడేట్, ఫీమేల్ క్యాండిడేట్, టాప్ 100లో ఎంతమంది ఉన్నారు, 500లో ఎంతమంది ఉన్నారు, కమ్యూనిటీ వైజ్ కూడా ఇచ్చింది. ఇది హైయెస్ట్ మార్క్స్ పేపర్ వైజ్, అంటే ఫస్ట్ ర్యాంకర్కి వచ్చినది కాదు, ఆ పేపర్లో ఎవరికి టాప్ వచ్చింది అనేది పెట్టారు. అర్థమవుతుందా? అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి పేపర్లో నువ్వు 90 కానీ తెచ్చుకోగలిగినావు అంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ నీకే వస్తుంది. దట్స్ ఇట్. సో టోటల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది రాశారు, తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది రాశారు, ఉర్దూ మీడియం వాళ్ళు మెయిన్స్ ఎంతమంది రాశారు, 100లో మేల్ ఫీమేల్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు, 500లో కూడా ఆల్మోస్ట్ మేల్ ఫీమేల్ ఈక్వల్గా ఉన్నారు. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ యొక్క పర్సంటేజ్ అనేది ఈ మధ్య స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో నౌ వీఆర్ సీయింగ్ ది ఇంక్రీజింగ్ ద పర్సంటేజ్. There are multiple reasons. One is awareness, another one is that there is also, they have horizontal reservation of 33%. If you are from any women candidate is there in this orientation, my suggestion is that kindly focus, you will get the service. That's it. Daily నువ్వు 6 hours వేరే డీవియేషన్స్ లేకుండా వేరే ఇష్యూస్ లేకుండా కానీ నువ్వు కానీ ఫోకస్ చేస్తున్నావు అంటే ఒక 8 monthsలో 10 monthsలో నీకు మంచి సర్వీస్ వస్తుంది. ఆ సర్వీస్ వల్ల దేర్ ఇస్ వన్ స్టూడెంట్, మొన్న ఏపీ గ్రూప్ 2లో ఒక స్టూడెంట్, అమ్మాయికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది. తను ఏం చెప్పిందంటే ఇంటర్వ్యూలో తను చెప్పిన పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తుంటాను అందరికీ. ఎందుకంటే సార్, ఉమెన్ అభ్యర్థి లేడీస్ ఎవరైనా ఉన్నాలో జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, అది కూడా గవర్నమెంట్ జాబ్. ఎందుకు అంటే ప్రైవేట్ జాబ్ ఉంటే పెళ్ళైన తర్వాత స్పౌస్ అంటే హస్బెండ్ నీ జాబ్ మానిపించేస్తాడు. ఎందుకంటే అతనికి ట్రాన్స్ఫర్ అయితే మీ జాబ్ ఫస్ట్ సాక్రిఫైస్ చేయాలి. అదే నీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే అతనన్నా మానేస్తాడు, అతనన్నా మీతో పాటు వస్తాడు. దట్స్ ఇట్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఫర్ పర్టికులర్లీ ఉమెన్ క్యాండిడేట్. యూ కెన్ ఫోకస్. దెర్ ఇస్ ఏ good number of vacancies. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది, మెయిన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాము. చేంజింగ్ ట్రెండ్స్ అని చెప్పాను చూసారా, యూపీఎస్సీ ప్యాటర్న్లో అడుగుతున్నారు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్లో ఫార్మెట్ అనేది ఉంటుంది. ఫార్మెట్ ప్రిలిమ్స్లో మనకి ఏం చెప్తున్నాం, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ ఫార్మెట్ అంటే డైరెక్ట్ క్వశ్చన్సా, 2 స్టేట్మెంటా, 3 స్టేట్మెంట్సా, మ్యాచింగా, పెయిరింగా, క్రొనాలజీనా, అసెర్షన్ రీజనా, ఇది ఫార్మెట్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ముందు 2011-13 ఆ టైంలో ఎలా ఉండేదంటే మనకి ఎక్కువ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేది. 150 క్వశ్చన్స్లో దాదాపు 110 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది మనకి అడుగుతున్నారు. చూడండి, మీకు 150 క్వశ్చన్స్లో నీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 40 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే దాదాపు 100 క్వశ్చన్స్ ఆర్ మల్టీ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్. దీని నుంచి కంక్లూజన్ ఏంటంటే మనం చదువుకునేటప్పుడే ప్రతి టాపిక్ నుంచి మినిమం 6 పాయింట్స్ అనేది నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ పాయింట్ అనేది, ఆ క్వశ్చన్ అనేది మనము అటెంప్ట్ చేయలేము. ఫస్ట్ టైం జరిగినప్పుడు టీజీపీఎస్సీ 2022లో ప్రిలిమ్స్ జరిగినప్పుడు, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మనకి ఎగ్జామ్ లేదు, మెనీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ దే యూజ్ టు కండక్ట్ బేస్డ్ ఆన్ ద ఓల్డ్ ప్యాటర్న్. సివిక్ సెంటర్ మనం ఏం చేస్తామంటే నౌ ద ప్యాటర్న్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఎందుకంటే గోవాలో ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంతా మీటింగ్ చేసుకొని యూపీఎస్సీ ఏం డిక్టేట్ చేస్తుందంటే వీలైతే యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఎందుకంటే గ్రూప్ 1 స్థాయి అభ్యర్థులు మళ్ళీ యూపీఎస్సీగా, ఐఏఎస్గా, ఐపీఎస్గా మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి ట్రై టు ఇంక్రీజ్ ద స్టాండర్డ్ అనేసి గోవా రెజల్యూషన్. దాన్ని బేస్ చేసుకొని వీ యూజ్ టు కండక్ట్ ఆన్ యూపీఎస్సీ ప్యాటర్న్. స్టిల్ ఐ రిమెంబర్ ఆల్మోస్ట్ 30 to 40 స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు మీడియం దే అప్రోచ్ మీ, సార్ మీరు ఎందుకు యూపీఎస్సీ ప్యాటర్న్ పెడుతున్నారు, ఇదేమన్నా యూపీఎస్సీ ఎగ్జామ్ అనుకుంటున్నావా, నీకు తెలియట్లేదా, మమ్మల్ని ఎందుకు ఎగ్జామ్ ముందు భయపెడుతున్నావు, ఎగ్జామ్ ముందు ఇట్లాంటి డిఫికల్టీ పేపర్ ఎందుకు ఇస్తున్నావు అనేసి క్వశ్చన్ చేస్తారు. కానీ ఎగ్జామ్ అయిన తర్వాత, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ద ప్యాటర్న్ ఈజ్ యూపీఎస్సీ ప్యాటర్న్. ఎవరైతే అడాప్ట్ అవ్వలేకపోయినారో దే రిగ్రెటెడ్. బట్ అన్ఫార్చునేట్లీ we had re-prelims exam, again re-prelims exam. ఓకే, అప్పుడు కూడా ఇంకా
మేల్కోకపోతే వాళ్ళు బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇది ప్రిలిమ్స్ ప్యాటర్న్, ఇది ప్రిలిమ్స్ ప్యాటర్న్. నెక్స్ట్ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మనకు వస్తున్న ప్యాటర్న్ ఏంటంటే యూపీఎస్సీ ప్యాటర్న్. యూపీఎస్సీ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్కి ప్యాటర్న్కి తేడా ఉంది. ప్యాటర్న్ అంటే ఏంటి, నీకు 2 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్. స్టాండర్డ్ అంటే డిఫికల్టీ లెవెల్. డిఫికల్టీ లెవెల్ అనేది ప్యాటర్న్ అనేది మన చేతుల్లో ఉండదు. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్ ఈస్ దట్, సో ఫోకస్ ఆన్ ప్రిపరేషన్, ఫోకస్ ఆన్ ప్రిపరేషన్. వాట్ ఈస్ ద ప్రిపరేషన్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ అంటే నీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నది రెగ్యులర్ అప్రోచ్కి రివర్స్ అప్రోచ్కి చెప్తున్నాను. రెగ్యులర్ అప్రోచ్కి రివర్స్ అప్రోచ్కి ఇక్కడ మనకి రెగ్యులర్ అప్రోచ్కి రివర్స్ అప్రోచ్కి తేడా ఏంటంటే రివర్స్ అప్రోచ్ ఇది దీన్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటాం. సో ట్రై టు అండర్స్టాండ్. ఈ టెక్నిక్ నీకు అర్థం కావాలంటే ఫస్ట్ నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తావో తెలియాలి. ఈ రెగ్యులర్ అప్రోచ్లో ఏంటి, మన డిగ్రీ సెమిస్టర్ పద్ధతి. మీరు సెమిస్టర్ కానీ ఇంజనీరింగ్లో చదువుకోవాలంటే మనకి ఇప్పుడు వరకు ఏం చేస్తుందంటే యూజీసీ సెమిస్టర్ పద్ధతి ఉంది. ఈ సెమిస్టర్లో గ్లోరిఫై అయిందంటే సిలబస్. సెమిస్టర్లో సిలబస్ అయిందా, ప్రతి సంవత్సరం 2 సెమిస్టర్లు ఉంటాయి. ఆ ఫ్యాకల్టీకి అతనికి సిలబస్ అవ్వలేదు ఇదే గోల్లో ఉంటాడు అతను. అంటే ఇక్కడ సెమిస్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ సిలబస్ అప్రోచ్. మనం ఏం చేస్తున్నాం, అక్కడ క్లాస్కి వెళ్తున్నాము, ఒక మాస్టర్ వస్తాడు, ఆ ఫ్యాకల్టీ చెప్తాడు, సిలబస్ కంప్లీట్ అవుతాడు. అతను చెప్పినా చెప్పకపోయినా ఇంకొకటి బుక్స్ అని చెప్తాడు, స్టాండర్డ్ బుక్స్ అనేసి ఆ సిలబస్ కాపీలోని కింద రెఫరెన్సెస్ అని పెట్టింటారు. ఎంత ఫారిన్ ఆథర్ చదివితే అంత స్టాండర్డ్ అప్పట్లో, డిగ్రీలో కానీ ఇంజనీరింగ్లో కానీ. అంటే ఇక్కడ నీకేంటి, ఈ అప్రోచ్లో నువ్వేం చేస్తున్నావు, టైం అనేది చాలా ఎక్కువ ఉంది. జస్ట్ 1 వీక్ నువ్వు ఆ సిలబస్ చూసుకొని బుక్ చదువుకోనా లేకపోతే క్లాస్ చెప్పింది వెళ్తే అక్కడ ఈజీగా 70 to 80% అనేది మనం ఇక్కడ స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే టైం ఈజ్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. టైం అనేది ఆల్వేస్ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా అనుకొని మొత్తం చదువుతాను ఫస్ట్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుతానంటే కుదరదు. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ఏపీ గ్రూప్ 1. ఏపీ గ్రూప్ 1 ఏంటి, ఇంకో జస్ట్ 30 డేస్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది, 80 డేస్లో ప్రిలిమ్స్, దాని తర్వాత 90 డేస్లో మెయిన్స్ ఎగ్జామ్. అది తీసుకున్నావు అనుకోండి, అదే టైం లైన్లో నువ్వు పెట్టినావు అనుకోండి, అప్పుడు నీకేమనిపిస్తుంది, ప్రిలిమ్స్లో 13 సబ్జెక్ట్స్ చదవాలా, మెయిన్స్లో 6 పేపర్స్ ఉన్నాయి. చదవడం కాదు, మళ్ళీ దాన్ని రివిజన్ చేయాలా. రివిజన్ చేసినంత మాత్రాన రిజల్ట్ వస్తుందని గ్యారంటీ లేదు. అందుకోసమే నేనేం చెప్తున్నానంటే ఈ రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్లో ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ ఏంటి, నాకు మార్క్స్ రావాలి, మంచి మార్క్స్ రావాలి, నాదే బెస్ట్ మార్క్స్ రావాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్, దట్స్ ఇట్. PYQs, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. PYQs ఎందుకు చూడాలి, PYQs చూస్తే నీకు కాన్సెప్ట్స్ ఏ విధంగా అడుగుతున్నారు, డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి, లిమిట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి, లిమిట్ తెలుసుకోవాలి. ఏది వదిలేసేయాలి. సిలబస్ పెట్టుకొని సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ కొన్ని బుక్స్ చెప్తుంటారు, ర్యాంక్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు బుక్ షాప్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఇది స్టాండర్డ్ బుక్స్ అనేసి నీ దగ్గర అమ్మిస్తాడు. 3,000 రూపాయలు 4,000 రూపాయలు నీకు బుక్స్కే పోతుంది. నేను చెప్పేది ఏంటంటే బుక్స్ అంటే PYQs. నువ్వు NCERT చదువుతావు, SCERT చదువుతావు, తెలుగు మీడియం చదువుతావా, డజంట్ మ్యాటర్. నెవర్ ఎవర్ ఐ సెడ్ దట్ రీడ్ NCERT, SCERT, తెలుగు మీడియం బుక్స్. ఐ ఆల్వేస్ సే దట్ గో టు ద బుక్ షాప్, ఆస్క్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ PYQs ఏదైనా కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, SSC కావచ్చు, RRB కావచ్చు, NTPC కావచ్చు, ఏదైనా PYQs రెలవెంట్. సో PYQs చూడడం వల్ల, సాల్వ్ చేయడం వల్ల నీకేం తెలుస్తుంది, కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. ఆ సిలబస్ మీద ఏ విధంగా ఫోకస్ చేశారు, ఏ విధంగా అడుగుతున్నారు, ఏ విధంగా ఉన్నాయనేది మనకి లిమిట్స్ తెలుస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల ప్రజెంట్ ఫోకస్ తెలుస్తుంది. ఈరోజు జస్ట్ మార్నింగ్ ఒక స్టూడెంట్, తన పేరు వచ్చి ఐ థింక్ నాగన్య, ఆమె ఏం చెప్పిందంటే, సార్ వేరే ఒక ఇన్స్టిట్యూషన్ వెళ్ళాను, అతను ప్రీవియస్ ఓల్డ్ వీడియోస్ నాకు యాక్సెస్ ఇచ్చాడు, తక్కువ రేట్కి వస్తుంది కదా అనేసి జాయిన్ అయినాను. అన్ని ఓల్డ్ వీడియోస్ సార్, వాటి వల్ల ఉపయోగం లేదు, కానీ బ్లైండ్గా నాకు తెలియకుండా PYQs చూడకుండా, ఇక్కడ చూడండి, she has referred previous year questions, she has not referred PYQs. ఇక్కడ PYQs చూస్తే ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి చూసారా, రిపీటెడ్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్, బేసిక్స్, అవంతా నీకు ఇక్కడ కాన్సెప్ట్స్ బిల్డ్ అయిపోతాయండి. ఎందుకంటే నువ్వు రేపు గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, యూపీఎస్సీ అయినా అదే జాబ్ చేస్తున్నావు అండి. నువ్వేం కొత్తగా సిస్టమ్ క్రియేట్ చేయట్లేదు, ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకొక GPT, ఇంకొక IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంకొక AI మోడల్స్ నువ్వు డిజైన్ చేయట్లేదు, ఉన్న సిస్టమ్ని నడుపుతున్నావు అంతే. నువ్వు గుంపు మేస్త్రి,
ఉన్న మేస్త్రులు పని చేస్తున్నారా లేదా, పని చేయించాలంటే నీకు కొంత నాలెడ్జ్ ఉండాలా. ఏం నాలెడ్జ్ ఉండాలా? పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, అర్థమెటిక్, రీజనింగ్. ఈ టెక్నాలజీ మీద నీకు కొద్దిగా గ్రిప్ ఉంటే, నీ దగ్గర కొద్దిగా నాలెడ్జ్ ఉంటే వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ చేస్తారు అంతే. నాలెడ్జ్ లేకపోతే నిన్ను ఎత్తుకుపోయి అక్కడ కూర్చొని పెట్టినట్టు అతను అనుకుంటాడు, ఇతనికే తెలీదు, ఇతను నాకు మేస్త్రి అనేసి లోపల తిట్టుకుంటూ నువ్వు చెప్పింది చేయడు, అతను తెలిసింది చేస్తాడు. సో ఇక్కడ ఆ డెసిగ్నేషన్లో నువ్వు ఉండాలంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది నీ దగ్గర ఉండాలి. సో పీవైక్యూస్ చూస్తే ఇదే కాన్సెప్ట్స్ నీకు రిపీటెడ్గా అవుతుంది. ఇదే కాన్సెప్ట్స్ నువ్వు ఆ క్వశ్చన్స్ రిపీట్ చేస్తే చాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ వచ్చి ప్రజెంట్ ఫోకస్ తెలుస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుసు, చదివాను, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ డిమాండ్ తెలియకపోతే డీలిమిటేషన్ ఉంది, స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ ఆఫ్ ది ఎలక్ట్రల్ రూల్స్ ఉంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఉమెన్ రిజర్వేషన్, ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్త మూమెంట్ ఒకటి వచ్చింది, రిజర్వేషన్స్ రిఫార్మ్స్. రిజర్వేషన్స్ రిమూవింగ్ కాదు, రిజర్వేషన్స్ రిఫార్మ్స్. రిమూవింగ్ ఇస్ డిఫరెంట్, రిఫార్మ్స్ ఇస్ డిఫరెంట్. On what basis? It should not be only on caste basis, it should be based on economic criteria అనేసి కొంతమంది చెప్తున్నారు. అది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్, ఒకవేళ రాజ్యాంగ సవరణ చేస్తే ఎట్లాంటి మనకి ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. లేదు సార్ ఉమెన్ రిజర్వేషన్ 33% అనేది అన్కాన్స్టిట్యూషనల్, లేదు 50% ఎందుకు పెట్టకూడదు, ఎందుకంటే 50% ఆఫ్ ది సొసైటీ ఉమెన్ ఉన్నారు కదా. ఇవంతా నీకేంటి ప్రజెంట్ రీసెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్. అది నీకు అర్థం కావాలంటే పీవైక్యూస్ చూస్తే నీకు కొంత కాన్సెప్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ప్రజెంట్ ఫోకస్ తెలుస్తుంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ రాసినప్పుడు నీకు ఫీర్ అనేది పోతుంది. ఈ మూడు చేయడం కోసమే నువ్వేంటి కోచింగ్ తీసుకుంటావా లేకపోతే సెల్ఫ్ స్టడీ చేస్తావా లేకపోతే నో స్టడీ చేస్తావా, యువర్ చాయిస్, దట్స్ ఇట్. దీనికి బుక్స్ ఎన్సీఆర్టీ చదువుతావు, ఎస్సీఆర్టీ చదువుతావు, తెలుగు మీడియం చదువుతావు, దెర్ ఇస్ నో స్టాండర్డ్ బుక్. ఈవెన్ టీజీపీఎస్సీ హస్ సెడ్ మల్టిపుల్ టైమ్స్ దెర్ ఇస్ నో స్టాండర్డ్ బుక్స్, దెర్ ఇస్ నో రిఫరెన్స్ బుక్స్. మరి ఎందుకు సార్ ఇవి రిఫరెన్స్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అని చెప్తున్నారంటే, అది సిలబస్ ఎవరైనా ఆ సిలబస్ ప్రకారం ఈ స్టాండర్డ్ ప్రకారం ఎవరైనా కంపైలేషన్ చేసి ఒక బుక్ రూపంలో ఇస్తే దాని రెలవెన్స్ ఉండడం వల్ల మెనీ ఆస్పిరెంట్ ఆ బుక్ చదవడం వల్ల నువ్వు దానివల్ల ఉపయోగం ఉండడం వల్ల ఈ బుక్ చదువు ఆ బుక్ చదువు ఈ బుక్ చదివితే వచ్చిందనేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ అప్రోచ్లో దీన్నే రివర్స్ అప్రోచ్ అంటున్నాము. దీన్నే గ్రూప్ 1కి వచ్చిన తర్వాత నేనేం చెప్తానంటే ప్రతి సబ్జెక్ట్కి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏం చెప్తానంటే, ప్రిలిమ్స్ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ సబ్జెక్టు పాలిటీ ఉంది. సో నేనేం చెప్తున్నాను, పాలిటీ అయినా ఎకానమీ అయినా జాగ్రఫీ అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 300, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ 100, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ 200. అర్థమైందా? ఎందుకు పాలిటీలో నీకు 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి ఫైనల్లో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 150 క్వశ్చన్స్లో నీకు 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. పాలిటీ ఎకానమీ సబ్జెక్టులు చూసినట్లయితే ఇట్ విల్ బీ వేరింగ్ ఫ్రమ్ 10 to 14 క్వశ్చన్స్, మ్యాక్సిమం 16 కూడా పెట్టుకో. సో ఇక్కడ ఏమవుతుంది, 500 to 600 క్వశ్చన్స్. ఇవి క్వశ్చన్స్ కాదండి, కాన్సెప్ట్స్. ఇవి కాన్సెప్ట్స్ కాదు, ఫ్యూచర్ క్వశ్చన్ పేపర్. అంటే నాకు ప్రిలిమ్స్లో నా టార్గెట్ ఏంటి, పాలిటీకి పీవైక్యూస్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఆఫ్ లాస్ట్ 6 to 8 months, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఆఫ్ లేటెస్ట్ ఎనీ. అప్పుడు నీకు ధైర్యం వచ్చిందా, పాలిటీ అయిపోయిందా? మళ్ళీ నీకు ఇదేంటి ఒకసారి చదివితే తెలిసినట్టు అనిపిస్తుంది, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. అది కూడా సబ్జెక్టు కూడా అలానే అనిపిస్తుంది, సబ్జెక్టు కూడా ఎక్కడో నువ్వు చదువున్నావు. రెండోసారి చదివితే క్లారిటీ వస్తుంది, మూడోసారి చదివితేనే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. పుస్తకాన్ని 30 సార్లు చదివినా కానీ దాన్ని హారిజాంటల్ మెమరీ అంటాము. దెర్ ఈస్ ఏ హారిజాంటల్ మెమరీ. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఈస్ బేస్డ్ ఆన్ వర్టికల్ మెమరీ. వాట్ ఈస్ మీన్ బై హారిజాంటల్ మెమరీ అండ్ వర్టికల్ మెమరీ? సే ఒక బుక్ ఉంది, ఒక పుస్తకాన్ని నేను తీసుకున్నాను, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ 800 pages ఉన్నాయి ఆ బుక్. ఒకసారి చదివినప్పుడు నాకు మెమరీ అంతా ఇలా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ నేను మర్చిపోతున్నాను అనుకోండి, ఇదంతా ఎరోడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేశాను అనుకోండి, మళ్ళీ ఈ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. కానీ మన రివర్స్ అప్రోచ్లో ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది వర్టికల్గా బ్లాక్స్ పెడుతున్నాం. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఆ క్వశ్చన్ దగ్గర చూసి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది,
ప్రెసిడెంట్ మీద, రాష్ట్రపతి మీద ఒక క్వశ్చన్ ఉంది. ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్, ప్రెసిడెంట్ని ఎవరెవరు ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యి ఓటేస్తాడు. నీ పుస్తకంలో చదివినప్పుడు బుక్ చదివేసి డైరెక్ట్గా నేను క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు క్వశ్చన్ నీకు అరైజ్ అవుతుంది. ఎలక్టెడ్ మెంబర్సేనా? ఒకవేళ ఎలక్టెడ్ మెంబర్స్ యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయా? ఉంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అదేవిధంగా లదాఖ్ కూడా ఉందా అనేసి అరైజ్ అవుతుంది. ఆ డౌట్ని నీకు ఒక స్టేట్మెంట్ కంపల్సరీ ఉంటుంది. అప్పుడు నీకు ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, అప్పుడు యూ విల్ బీ హ్యావింగ్ 2 ఆప్షన్స్, బీనా సీనా, సీనా బీనా, బీనా సీనా. బి అయిండొచ్చు, బి పాజిటివ్ అని బి పెట్టేసి వస్తావు, ఇట్ విల్ బి ఎ సి. నన్ను నువ్వు చూడలేదు కాబట్టి సి. అదే క్వశ్చన్ రూపంలో ఏమవుతుంది, క్వశ్చన్లో నీకు ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది, దాని మీద 4 స్టేట్మెంట్స్ ఉంటుంది. నాకు అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ పోతుంది, ఎక్కువసేపు గుర్తుంటుంది. ఇదే నీకు తెలుసుకోవడము. సో ప్రిలిమ్స్ చెప్పావు, వాట్ ఈస్ మెన్ బై మెయిన్స్ అప్రోచ్. మెయిన్స్ ఏం లేదు, ప్రతి సబ్జెక్ట్కి 50 క్వశ్చన్స్ రాయి చాలు. అంటే దాని అప్రోచ్ ఏంటి, 500 + 50. పాలిటీ సబ్జెక్ట్ ఉంది, 50 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ అయ్యి ఈజీగా నీకు మొత్తం సబ్జెక్టు డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ మెయిన్స్ క్వశ్చన్స్ నీకు తెలిసిపోతుంది. కామెంట్ అంటే ఏంటి, క్రిటికల్ ఎగ్జామిన్ ఏంటి, ఎక్స్ప్లోర్ ఏంటి, ఇల్లుస్ట్రేట్ అంటే ఏంటి, ఎలుసిడేట్ అంటే ఏంటి, ఇవన్నీ పదాలకంతా నీకు ఈ 50 క్వశ్చన్స్ నువ్వు రాసినప్పుడు. అంటే ఇక్కడ ఏంటి, క్వశ్చన్స్ ముందే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకో, వాటి కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వు, ఇబ్బంది లేదు. నువ్వు వర్క్ బుక్లో నువ్వు ప్రాక్టీస్ చేయి, ఆటోమేటిక్గా నీకు ఆ సబ్జెక్ట్ మీద ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు మెయిన్స్ ఎగ్జామ్ పెడితే నువ్వే ఫస్ట్ వచ్చి క్వశ్చన్ పేపర్ ఇవ్వమని అడుగుతావు. బుక్ చదువుతూ కూర్చుంటే నాలెడ్జ్ చాలా అందరికి వస్తుంది. ఒక 4 months పోయిన తర్వాత నాకంటే నీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ కాదు కావాల్సింది, ఇక్కడ ఎగ్జామ్ డిమాండ్ని పట్టుకోవడం. ఎప్పుడైతే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ నువ్వు పట్టుకుంటావో, దానికి ఆ వేలో నువ్వు కానీ ప్రిపేర్ అవుతావో, నీకు 6 months నుంచి 8 monthsలో ఈ ఎగ్జామ్కి, గ్రూప్ 1 ఎగ్జామ్కి, సో 6 to 8 monthsలో నువ్వు రెడీగా ఉంటావు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే చాలా ఒత్తిడి ఉంటుందండి. ఏదైతే ఆస్పిరెంట్స్ ఇప్పుడు అశోక్ నగర్లో సార్ నాకు నోటిఫికేషన్స్ లేదు, నోటిఫికేషన్ ఇవ్వండి అనేసి ధర్నాలు చేస్తున్నారో, ఇదే సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేయమని అడుగుతారు. ఎందుకు? ఎందుకంటే దేర్ ఇన్ దిస్ మెథడ్, బుక్ మెథడ్. ఎందుకంటే మన సెమిస్టర్ పద్ధతిలో చదువుకొని వచ్చాం. 22 సంవత్సరాలు నువ్వు ఈ పద్ధతిలోనే ఉన్నావు. ఈ పీవైక్యూస్ నువ్వు ఎప్పుడు చూడలా, అవసరం రాలా. ఎప్పుడైనా నువ్వు లైబ్రరీకి వెళ్ళావా, పీవైక్యూ బుక్స్ చూసారా? వెరీ రేర్లీ సమ్ పీపుల్ మైట్ బి సీన్. ఎందుకంటే నీకు ఇక్కడ సిలబస్ అయిపోతుంది, టైం ఎక్కువ ఉంటుంది. జస్ట్ సిలబస్ పైన చదువుకొని వెళ్ళినా కానీ నీకు అక్కడ అదే సిలబస్ మీద క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, రాసేస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా టెంటేటివ్గా సిలబస్ని అంత గ్లోరిఫై చేయకూడదు. సిలబస్ ఈజ్ జస్ట్ టెంటేటివ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిలబస్ అండ్ పీవైక్యూస్? ఇంకో చెప్తున్నాను. మీరు ఇక్కడ నుంచి మేబీ జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడ సివిక్ సెంటర్ అశోక్ నగర్కి వస్తున్నావు. నీకు అక్కడ నుంచి నీకు సిలబస్ ఏం చెప్తుంది, జూబ్లీ హిల్స్ నుంచి అశోక్ నగర్కి రావాలి. నేనేం చేస్తాను, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దాంట్లో అది ఎక్కడైతే బ్లైండ్గా నేను ఫాలో అవుతూ వస్తుంటాను. మధ్యలోకి వచ్చిన తర్వాత నీకేముండొచ్చు, ట్రాఫిక్ డైవర్ట్ అయి ఉండొచ్చు, లేదు ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు. పీవైక్యూస్ ఏం చెప్తుందంటే, నువ్వు ఆల్రెడీ 2 సార్లు వచ్చేసినావు జూబ్లీ హిల్స్ నుంచి అశోక్ నగర్కి. ఓల్డ్ క్వశ్చన్స్, ఓల్డ్ ఫ్రెండ్, యూ హ్యావ్ బుక్డ్ ర్యాపిడో, హీ నోస్. ఎందుకు? అతను ఆటోమేటిక్గా తిరుగుతూ ఉన్నాడు, అతని పనే ప్రతిరోజు తిరగడం. అప్పుడు ఏం చెప్తాడు, సార్ నువ్వే 2 సార్లు వచ్చినా అనుకో, ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, దీనికి జస్ట్ ఇటు వెళ్ళామంటే మనము తక్కువ టైంలో మనం రావాల్సిన గమ్యాన్ని మనం చేరుకుంటాము అనేది పీవైక్యూస్. దట్స్ ఇట్. ఇక్కడ ఇంకొక మెంటల్ బ్లాక్ ఏంటంటే, సార్ గ్రూప్ 1 ఎగ్జాము, సివిల్ సర్వీసెస్ ఎగ్జాము దేశంలోనూ రాష్ట్రంలోనూ అత్యున్నతమైన సర్వీసెస్. మీకేమైనా పిచ్చా? అడిగిన ప్రశ్నలు ఎందుకు అడుగుతాడు సార్? అడిగిన ప్రశ్నలే మళ్ళీ ఎందుకు అడుగుతాడు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దెర్ ఈస్ వన్ ప్రోవర్బ్, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. దట్స్ ఇట్. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. తిప్పించి మళ్ళించి తిప్పించి అదే కాన్సెప్ట్ అడగాలి నేను.
అంతే కదా, ఎల్లినో కానీ సూపర్ ఎల్లినో కానీ, లేకపోతే ఫిస్కల్ డెఫిసిట్, లేకపోతే ఇన్ఫ్లేషను, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంటు, మొఘల్సో లేకపోతే గాంధీనో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వీటి గురించి అడగాలి. అంతేగాని కొత్తగా నేనేం సృష్టించట్లేదు ఎక్సెప్ట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దేర్ఫోర్ అడిగిన కాన్సెప్టే మళ్ళీ అడుగుతాము, ఇంకొక వేళ అడుగుతాము. ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఈ రోజు నుంచి ఫాలో అవుతావో, అప్పుడు ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా నీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ మనకి అప్కమింగ్ టీజీపీఎస్సీ కోసం, గ్రూప్ 1 కోసం ఈ పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్లస్ మెంటర్షిప్ ఈ బ్యాచ్లో మనం ఎలా పెడుతున్నామంటే, ఎంటర్షిప్ ఇక్కడ ఏమవుతుందంటే మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. ఎవరికంటే ఫ్రెషర్స్కి, ఇప్పుడు బిగినర్స్ కండి మండే టు ఫ్రైడే. ఇది ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా ఉన్నాయండి. ఇంగ్లీష్ మీడియం, ఇట్ ఈస్ నాట్ బైలింగ్వల్. ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ మనకి 8 AM to 10:30 ఒక క్లాసు, అగైన్ 11 AM to 1:30 డైలీ 5 hours క్లాస్ ఉంటుంది. 5 hours క్లాసు మండే టు ఫ్రైడే, వీక్లీ 25 hours ఆఫ్ క్లాస్. ఎవ్రీడే డైలీ టెస్ట్ విల్ బి దేర్. ఇది డైలీ టెస్ట్ కంటే కూడా డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ పేపర్. ఈరోజు ఫండమెంటల్ రైట్స్ చెప్పాను, లేదు నేను ఇంకొక కాన్సెప్ట్ చెప్పాను, దాని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం 25 క్వశ్చన్స్ ఇస్తాం. నేను ఎంత ఈరోజు నీకు 5 hours చెప్పినా కానీ ఈ 25 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటే, ఫస్ట్ సర్కిల్ అని చెప్పాను చూసారా, PYQs, ఇక్కడే నీకు ప్రాక్టీస్ అయిపోవాలి. నెక్స్ట్ ఇవి కాకుండా ఎవ్రీ సాటర్డే యు ఆర్ హ్యావింగ్ వీక్లీ రివిజన్ టెస్ట్. In this weekly revision test, there will be a 50 MCQs plus 5 mains questions. Sunday, fun day. కొంతమంది రివిజన్ చేసుకోవచ్చు, లేకపోతే రిలాక్స్ అండ్ అగైన్ కమ్ మండే టు ఫ్రైడే. దట్స్ ఇట్. ఇది 8 months డ్యూరేషన్. ఆఫ్లైన్ ఇక్కడే ఆఫ్లైన్ క్లాసెస్, లైవ్ రికార్డెడ్ అంటే ఈరోజు చెప్పిన క్లాసెస్ మనం 24 hours మనము యాప్లో పెడతాము, యూ కెన్ వాచ్ ఇట్. ఇది కాకుండా మనము మెటీరియల్ బుక్స్ ఏమన్నా ఇస్తారనేసి చాలామంది మేధావులు అడుగుతారు. నేను చెప్పేది ఏంటంటే PYQ బుక్స్, దట్స్ ఇట్. వర్క్ బుక్స్ ఇవి చాలండి. బుక్స్ ఏవి కొనొద్దండి. ఏం కొనాలి నువ్వు? PYQs బుక్స్. మార్కెట్లోకి వెళ్ళు, ఏ బుక్ షాప్కైనా వెళ్ళు, గ్రూప్ 1 కానీ, UPSC కానీ, గ్రూప్ 2 కానీ, ఇంగ్లీష్ మీడియము సబ్జెక్ట్ వైజ్ PYQs ఉన్నాయా, నీకు ఏది నచ్చితే అది తీసుకో. ఎందుకంటే ఎవరు రాసినా కానీ అదే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ క్విజ్. కరెంట్ అఫైర్స్కి మనం ఏం చేస్తున్నామంటే డైలీ క్విజ్ పెడతాం. డైలీ 15 questions, వారంలో 90 questions ఇక్కడ వస్తాయి. జస్ట్ అటెంప్ట్ ద క్వశ్చన్స్, దట్స్ ఇట్. నువ్వు పేపర్ చదువుతావా, కంపైలేషన్ చదువుతావా, యువర్ చాయిస్. కానీ ఈ 15 questions డైలీ నువ్వు యాప్లోకి వెళ్ళి, లేకపోతే సిస్టంలో అయినా ట్యాబ్లో అయినా ఓపెన్ చేసి అటెంప్ట్ చేయడం. అక్కడ నుంచి డైలీ ఒక 10 questions నేర్చుకో. 3 months కానీ అలా చేసినావు అంటే కరెంట్ అఫైర్స్ నీ పాకెట్లో ఉంటాయి. సో అది ఇంకా మీకు చెప్పాలంటే దెర్ ఇస్ వన్ ప్రోవర్బ్ దట్ ఐ వాంటెడ్ టు షో. ఇది రీసెంట్ నోటిఫికేషన్, అంటే 2024లో తెలంగాణ ఇచ్చిన నోటిఫికేషన్. ఎప్పుడు ఇచ్చింది చూడండి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది, February 23. ప్రిలిమ్స్ ఎప్పుడు జరిగింది? ప్రిలిమ్స్ వచ్చి June 9th June. ఫిబ్రవరి అయిపోయింది, 23rd అంటే ఫిబ్రవరి అయిపోయింది. మార్చ్, ఏప్రిల్, మే, 3 months. మెయిన్స్ ఎప్పుడు జరిగింది? అక్టోబర్. జూన్ నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, 4 months. అంటే నువ్వు ఎప్పుడు కానీ రిలాక్స్ అనేది ఉండకూడదు, అట్లనే స్ట్రెస్ కూడా ఉండకూడదు. ఈరోజు నువ్వు కోటా పెట్టుకోవాలి. కోటా ఏంటి? నేను ఇచ్చే కోటా ఏంటంటే, నేనేం చెప్పాను, ప్రతి సబ్జెక్ట్కి 500 + 50 అని చెప్పాను. ప్రతి సబ్జెక్ట్కి 500 + 50. డైలీ కోటా ఏంటి? 50 + 5. ప్రతిరోజు నేను 50 MCQs ప్రాక్టీస్ చేయాలి, 5 మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి.
ఇనిషియల్గా డిఫికల్టీ అవుతుంది. 20 క్వశ్చన్స్ ప్లస్ 2 క్వశ్చన్స్ రాయడానికే డిఫికల్టీ ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ విత్ 0. ఓకే, స్లోగా 10 ప్లస్ 1, 20 ప్లస్ 2, దాని తర్వాత 25 ప్లస్ 2, 30 ప్లస్ 2. ఓకే, 30 ప్లస్ 2. దెన్ వన్స్ యూ సస్టైన్ అట్ 30 ప్లస్ 3, దట్స్ అ గుడ్ ప్రాక్టీస్. 30 ప్లస్ 3 అంటే 30 MCQs ప్లస్ 3 మెయిన్స్ క్వశ్చన్స్ కానీ ఇప్పుడు కానీ ప్రాక్టీస్ చేసినావు అంటే యూ విల్ బీ అహెడ్ విత్ ద అదర్స్. ఇది మనకి నెక్స్ట్. అగైన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది proverb of China. If you want mango trees, you would have planted at least 10 years before, 5 years before. The second best time is to plant it today. So how it is relevant to your notification is that the best time to start preparation is before the notification, and the second best time to prepare is from today, not after the notification. అలా మైండ్ సెట్ ఉన్నప్పుడే నువ్వు ముందుకెళ్తావు. సో ఇక్కడ నువ్వు అన్నీ నీకు క్లమ్సీగా కనిపిస్తుంటాయి. నేను చెప్పిన 500 ప్లస్ 50 అండ్ 50 ప్లస్ 5 ఆ కోటాగా నువ్వు పెట్టుకున్నావంటే ఈ రోజు నుంచే క్వశ్చన్స్ నువ్వు తీసుకోవాలి. దానికోసము మెయిన్స్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ రిలీజ్డ్ 16 వర్క్ బుక్స్. టీజీపీఎస్సీలో అయితే 16, ఏపీ వాళ్ళకి అయితే 13. సో ఇక్కడ ఏంటి చూడండి, ఈ ప్రతి టీజీపీఎస్సీ మెయిన్స్ వర్క్ బుక్ పేపర్ 3 సెక్షన్ 2 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. How many questions are there? 50 questions with writing space. నీకు ఇక్కడ క్వశ్చన్ ప్రింట్ అయిపోయింటుంది. ఫర్ ఈచ్ క్వశ్చన్ దెర్ విల్ బి 3 pages. క్వశ్చన్ నువ్వు ఈ టాపిక్ అయిపోయింది అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద అయిపోతే నీకు సబ్జెక్ట్ ఏం లేదండి, క్లాస్ అటెండ్ అవ్వడము, ఫ్యాకల్టీ నాన్ సెన్స్ చెప్పినా కానీ నోట్ చేసుకోవాలి. What is the meaning of it? You have to respect the faculty. నువ్వు కానీ రెస్పెక్ట్ చేయకపోతే నీకు ఎప్పుడు దాని మీద ఫోకస్ చేయి. గ్రూప్ 1 ఎగ్జామ్ని ఫోకస్ ఎప్పుడు వస్తుంది? గ్రూప్ 1ని నువ్వు రెస్పెక్ట్ చేస్తే. గ్రూప్ 1 కావాలని అనుకుంటే ఇక్కడ కూడా ఏంటంటే క్లాస్ అటెండ్ అయ్యి బ్లైండ్గా రన్నింగ్ నోట్స్ రాసుకొని ఆ రన్నింగ్ నోట్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా క్వశ్చన్స్ తీసుకొని నీకు 1 పేజే తెలుసు. సార్ నాకు ఇనిషియల్గా 3 pages కంటెంట్ లేదు, జస్ట్ ఐ హ్యావ్ ఎ కంటెంట్ ఫర్ 1 page ఓన్లీ. నో ఓన్లీ హాఫ్ పేజే ఉంది, డోంట్ వరీ, రైట్ ఇట్. ఆ హాఫ్ పేజ్ కాస్త 1 page అవుతుంది, 1 page కాస్త 2 pages అనేది అవుతుంది. అర్థమవుతుందా? అంతేకాని మొత్తం నాకు 3 pages కంటెంట్ నా జోబులో ఉంటేనే, మైండ్లోనే ఉంటేనే రాస్తానంటే మాత్రం ఎన్నటికీ రాయలేవు. రాస్తాననేసి భ్రమలో ఉంటావు, ఆ ఊహలో ఉంటావు, కానీ పేపర్ మీద పెట్టలేవు. దెర్ ఈజ్ వన్ సేయింగ్, నేను కోటా చెప్పాను చూసాడా, 500 ప్లస్ 50. దెర్ ఈజ్ వన్ స్టూడెంట్ కాల్ మోక్షిత. తను ఏం చెప్పేదంటే, సార్ సివిక్ సెంట్రల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఈ విధంగా కోటా పెట్టుకోండి, కొద్ది క్వాంటిఫికేషన్ పెట్టుకోండి అంటే నేనేం చేస్తానంటే మెయిన్స్ రిలేటెడ్ టు ఆన్సర్ రైటింగ్ అంటే నేను పెన్నుతోనే రాసేదాన్ని కదా, పెన్నుతో రాసేటప్పుడు అంతా రీఫిల్ అయిపోయినప్పుడు అంతా రీఫిల్ని నేను కౌంట్ చేసుకుని, రీఫిల్స్ని మనం ఎట్లయితే కాయిన్ బాక్స్లో పెడతామో తను కూడా అయిపోయిన రీఫిల్స్ అంతా బాక్స్లో పెట్టుకున్నాం. బై ద టైమ్ మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్, సో ద కౌంట్ ఈజ్ 39 refills. Fortunately our rank is 39. Now she is a deputy collector working in the government of Telangana. అర్థమవుతుందా? సో మీకు అట్లా నెక్స్ట్ వచ్చి డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఎంత డేటు? 25th. సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్విజ్ అని చెప్పాను చూసారా, క్విజ్లో మీరు స్కాన్ చేస్తే మనకి యాప్లో డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ వచ్చేస్తుంది. లేదు సార్ నాకు బిగినరు, నేను డాక్యుమెంట్ కూడా చదువుతానంటే డైలీ 5 pages డాక్యుమెంట్ ఉంటుంది, ప్రెసైజ్గా ఉంటుంది. సో ఇది 6-point ఫార్ములా. నేను ఎందుకు 6-point ఫార్ములా అని చెప్పాను? క్వశ్చన్ అనేది 2 statement కావచ్చు, 3 statement కావచ్చు, 4 statement కావచ్చు, 5 statement కావచ్చు. కనీసం 6 points గుర్తుపెట్టుకో అని చెప్పడానికి 6-point అప్రోచ్. నెక్స్ట్ డైలీ టెస్ట్ అని చెప్పాను చూసారా, డైలీ టెస్ట్. లుక్ అట్ దిస్ క్వశ్చన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు మీకు పాలిటీ నుంచి తీసుకుంటే ఒక టాపిక్ అయిపోయింది. డైలీ టెస్ట్ నెంబర్ 07. ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఏబిపిఎస్ నుంచి, అదేవిధంగా హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీపీసీఎస్ ఉత్తరప్రదేశ్, అగైన్ నీకు మిజోరాం. ఈ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే నేను 4 గంటలు చెప్పినా 5 గంటలు చెప్పినా ఆ ఉపయోగం కంటే కూడా ఈ క్వశ్చన్స్ వల్ల నీకు
ఇక్కడ ఏంటంటే దీనికి ఆన్సర్ ఒకటి ఉందనుకోండి, సే విచ్ స్టేట్ అసెంబ్లీ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ ఇండియా అని పెట్టారనుకో. సో ఆబ్వియస్గా ఉత్తరప్రదేశ్. ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతాడు, అరేంజ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ యాజ్ పర్ ది నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్, క్రోనాలజీ అడుగుతాడు. అప్పుడు నీకు ఉత్తరప్రదేశ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఎన్ని ఉన్నాయి నేను నువ్వు నోట్ చేసుకున్నావు అనుకోండి. అప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు ఏమడుగుతాడు, వీటిలో మ్యాచింగ్ కూడా అడగచ్చు. అంటే ఈ క్వశ్చన్ నుంచి నీకు డిఫరెంట్ వేస్లో నీకు టాపిక్ని కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి నీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది కాకుండా మనకి మెయిన్స్కి పర్టికులర్గా వీ హ్యావ్ రిలీజ్డ్ 6 books. ఇవేంటంటే మెయిన్స్ క్వశ్చన్స్ PYQs విత్ మోడల్ ఆన్సర్స్. సో టోటల్ 6 volumes are there. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డీటెయిల్ మోడల్ ఆన్సర్, చాప్టర్ వైజ్. సో బేస్డ్ ఆన్ ది లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్ ఆఫ్ APPSC and TGPSC, వేర్ యూ కెన్ ఫైండ్ ది సెగ్రిగేషన్ ఆఫ్ ద క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ బ్రీఫ్ మోడల్ ఆన్సర్. ఇది మోడల్ ఆన్సర్ కంటే కూడా అప్రోచ్ అని చెప్పొచ్చు. ఆ క్వశ్చన్ తీసుకొని నువ్వు ఇమీడియట్గా నేను క్లాస్ అయిపోయాను అనుకోండి, నీకు 40% అర్థమవుతుంది. మళ్ళీ కొద్ది బుక్ ఒక క్వశ్చన్ రాయడానికి మెయిన్స్ క్వశ్చన్ 1 hour స్పెండ్ చేయాలి. ఒక మెయిన్స్ క్వశ్చన్ రాయడానికి ఒక 1 hour స్పెండ్ చేస్తున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీకు కంటెంట్ వస్తుంది కదా. దీనికి యాడ్ ఆన్గా ఇప్పుడు మనకి ఏ టూల్స్ వచ్చాయి. ముందంతా ఏం చేసేవాళ్ళు, గూగుల్ చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఇదే క్వశ్చన్ తీసుకొని జస్ట్ జెమినైలో ఏ టూల్స్లో గివ్ మీ ద రీసెంట్ ఎగ్జాంపుల్స్ ప్రాంప్ట్, గివ్ మీ ద సూటబుల్ డయాగ్రామ్, వెరీ సింపుల్ డయాగ్రామ్ విచ్ కెన్ బి ఈజీలీ రిటర్న్. అంటే ఇక్కడ నీకు 50% అర్థమైంది. ఇదే క్వశ్చన్ నేను జెమినైలో పెడితే నీకు రీసెంట్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇది కలిపినా అంటే మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు ఈ పద్ధతులంతా నీకు నేను ఎక్కడైనా బుక్ గురించి చెప్పానా? బుక్ గురించి చెప్పలేదు. ఎందుకు అంటే బుక్ మెథడ్లో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక పాలిటీ సబ్జెక్ట్ చదవడానికైనా జస్ట్ బయట మార్కెట్లో మీరు చెప్పే లక్ష్మీకాంత్ అని చెప్తుంటారు, లక్ష్మీకాంత్ అని చెప్తుంటారు. ఈ లక్ష్మీకాంత్లో పాలిటీలో ఒక సబ్జెక్ట్లోనే నీకు ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 840 pages ఉన్నాయి. నువ్వు రోజు 3 గంటలు 4 నెలలు చదివినా కానీ ఒక రీడింగ్కి కావదు. అయినా కానీ ఎగ్జామ్ పెడితే నీకు అవుట్కమ్ వస్తుందనేసి గ్యారంటీ ఉండదు. ఎందుకంటే మళ్ళీ నేను క్వశ్చన్ ఇచ్చాను అనుకో, అప్పుడు నీకేమొస్తుంది, ఇంతకుముందు చూసారా బీనా సీనా, ఇదే కన్ఫ్యూషన్ వస్తుందండి. అందుకోసం వచ్చి లక్ష్మీకాంత్ వద్దు, రత్నకాంత్ వద్దు, ఉన్నది ఒకే కాంతో. ఏ కాంతో? ఓల్డ్ ఈజ్ గోల్డ్. వీటిని ఉపయోగించుకోవడమే ప్రిపరేషన్. దట్స్ ఇట్. ఇది నేను ఇన్నిసార్లు చెప్పినా కానీ, ఈ జస్ట్ 1.5 hourలో ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ స్టూడెంట్ ఏం చేస్తాడంటే బుక్ అనుకుంటాడు. బుక్ నీకు అలా మైండ్ సెట్ ఉంటే మాత్రం పుస్తకాలన్నీ కొనుక్కో, 10,000 పెట్టి కొనుక్కో, తెచ్చి ముందర పెట్టు. ఓకే, ఎందుకు అంటే ఈవెన్ ఆఫ్టర్ రిమైనింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైం స్టూడెంట్ ఇన్ని సంవత్సరాలు డిగ్రీ వరకు, పీజీ వరకు, ఇంజనీరింగ్ వరకు అతనికి ఆ సెమిస్టర్ పద్ధతిలో ఆ సిలబస్ అప్రోచ్ స్టాండర్డ్ బుక్స్ అనేసి మనము అతని మైండ్లో ఫిక్స్ చేసేస్తాం. అది మారదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చూడండి, ఇంటర్మీడియట్ మీరు చదివేటప్పుడు మీకు ఇఫ్ యూఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య పారాయణ, మీరు 1000 మార్క్స్కి చాలామందికి 960 out of 1000 వచ్చుంటాయి. 920, 930, 940, 960 అందరికి వచ్చుంటాయి. ఎంసెట్ ఎగ్జామ్లో ఇక్కడ 30,000, 40,000 ర్యాంక్ వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఇంటర్మీడియట్ వరకు డిస్క్రిప్టివ్ ఈజ్ ఈజీ. ఎందుకంటే ప్రతిరోజు క్లాస్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, అక్కడ చెప్పింది బోర్డు పైన చెప్పింది నువ్వు నోట్బుక్లో రాస్తున్నావు. రాయకపోతే క్లాస్ టీచర్ కొడుతుంది, మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ కొడతాడు, మళ్ళీ హోంవర్క్ రాయాలా. అలా ఇంటర్మీడియట్ వరకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్, ఈ ఆన్సర్ అనేది ఈజీ. ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్, జేఈ ఎగ్జామ్ రాసేటప్పుడు అప్లికేటివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఆ 2 yearsలో షిఫ్ట్ అవ్వలేడు స్టూడెంట్. అందుకోసమే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈస్ ఇన్కాంపిటెన్సీ, బికాస్ ఆఫ్ అప్లికేటివ్ నేచర్. ఆ ఏజ్లో అతనికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిఫికల్టీగా అనిపిస్తుంది. అదే ఈ ఏజ్కి వచ్చే కొందుకు
ఇంటర్మీడియట్ నుంచి నువ్వు డిగ్రీ అయిపోయే లోపల నీకు ఆల్మోస్ట్ 6 years నుంచి 8 years వరకు అయిపోయింది. ఎందుకంటే నీ డిగ్రీలోనే ఇంజనీరింగ్లోనే నువ్వు రాసుంటా రాయకపోతే పోయింటావు. రాయాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే రాస్తావు, అది కూడా అవసరం లేదు. ఎప్పుడు రాస్తుంటావు? ఎగ్జామ్లో రాయాలి కాబట్టి రాస్తావు. ఇంకా కొంతమందికి అయిపోయిన తర్వాత ఒక 6 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అది కూడా ఉండదు, సంతకం పెట్టే పని కూడా ఉండదు, డిజిటల్ సిగ్నేచర్. ఇప్పుడు రాయమంటే సార్ చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా. ఆబ్జెక్టివ్ అయితే ఈజీ, ఎందుకంటే చదువుతాను, టిక్ పెట్టడమే కదా, బబుల్ చేయడమే కదా. అదే డిస్క్రిప్టివ్ రాయమంటే హీ విల్ థింక్ ట్వైస్, ఎందుకంటే ఆ డిస్క్రిప్టివ్ రాయడం అనేది పోయింది. మీ మైండ్ సెట్ మిమ్మల్ని అలో చేయట్లేదు. ట్రై టు అండర్స్టాండ్, గో బ్యాక్ టు ఇంటర్మీడియట్. అప్పుడు మీరు ఎంసెట్ చదివేటప్పుడు, నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు, జేఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ అంటే భయం వచ్చేది మీకు. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్క్రిప్టివ్ వస్తే భయం అనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మీరు రాయడం అనేది ఆపేశారు అంతే. మళ్ళీ మీరు రాయగలరు. అలానేసి ఎగ్జామ్ ముందు రాస్తే మాత్రం మళ్ళీ రాసుకోవాల్సి. సో విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ ది సెషన్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటే, సో ఐఎమ్ గివింగ్ ది ఇన్స్టిట్యూట్ నెంబర్. దీని నెంబర్కి మీరు టెక్స్ట్ చేయండి, కాల్ చేయొచ్చు. టెక్స్ట్ ఆర్ కాల్, ఐ విల్ బి ఇంటరాక్టింగ్. మీకు ఏమన్నా 1-to-1 ఏమైనా డౌట్ ఉంటే, సో లేదు అడ్మిషన్స్కి అయినా ఇదే నెంబరు. సో క్లాసెస్ వచ్చి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఓరియంటేషన్స్లో ఇప్పుడు నీకు మైండ్ సెట్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఓరియంటేషన్లో బేసిక్ మైండ్ సెట్ గురించి ఇప్పుడు నేను ఫోకస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకసారి వచ్చి ట్రెండ్స్ గురించి ఫోకస్ చేస్తాడు. దాని తర్వాత ఈరోజు 25th కదా, 31st నుంచి యాక్చువల్ క్లాసెస్ బిగిన్ అవుతాయి. ఫౌండేషన్ క్లాస్ అంటే ఈ ఫౌండేషన్ క్లాస్లో సబ్జెక్టు సిలబస్ ఏ విధంగా వస్తుంది, సిలబస్, పీవైక్యూస్, సబ్జెక్ట్ యొక్క లిమిట్స్. ఓకే, ఈ వీక్లో మళ్ళీ దాని తర్వాత మనకి రెగ్యులర్ క్లాసెస్, ఫౌండేషన్ క్లాసెస్ తర్వాత రెగ్యులర్ క్లాసెస్ అనేది వెళ్తాయి. సో తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు రైట్ టైం అండి. ఎందుకంటే ఏపీ వాళ్ళు చూడండి, ఈ టైంలో నన్ను మార్నింగ్ నుంచే దాదాపు 10 మంది సార్ ఈ టైంలో ఇప్పుడు చదవచ్చా, చదివితే అయిపోతుందా, ఎలా అవుతుందండి? ఇంక నేను చెప్పాలి కాబట్టి చెప్పాలి. రియాలిటీ ఏంటి, అతనికి కొంత టైం ఉండాలి. సిలబస్ చూడండి కొద్దిగా వ్యాస్ట్గానే ఉంది కదా. సో వ్యాస్ట్గా ఉన్నదాన్ని కొద్దిగా ముందే నువ్వు ప్లాన్ చేసుకుంటే, సో ఈ బ్యాచ్లో అంటే నోటిఫికేషన్ రానంత వరకు మంచి టైం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం అదే క్వశ్చన్ నువ్వు మళ్ళీ అడుగుతావు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేని వాళ్ళు సో యూ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద మీటింగ్. Offline and online students, thank you for joining the session. Those students who are not having any doubts and clarifications, you can exit. Okay. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ కోచింగ్ అయిపోయిందా? 5 minutes. So online students, any doubts please ask. Arvind, Bharat, Bunny, iPhone, Kumar, Lingaswamy, Narasimha, OnePlus, Sri Ramalu, RC, Sai Teja, Sanjeev, Sumaya. I think Sumaya మీతో మార్నింగ్ మాట్లాడాను అనుకుంటా కదా. Yes, if you want to speak with me, just raise your hand, I'll unmute, you can speak with me. కూర్చోండి 2 minutes కూర్చోండి. చెప్పండి. ఐఫోన్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మీరు పిక్ అడగండి ప్రశ్న.
సరిగ్గా అవైలబుల్ రావట్లేదు. సో అది ఎప్పుడు రావచ్చు సార్? మీకు రిలీజ్ అయిందండి, ఇంటర్నల్గా రిలీజ్ అయింది. ఇంతకుముందు ఈ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు షేర్ చేస్తాను. ఓకే సార్. సార్ సపరేట్గా ఓన్లీ మెంటర్షిప్ అండ్ టెస్ట్ రాయొచ్చు సార్, కోచింగ్ అనేది కొంచెం రేపు ఒకసారి మీరు ఇంటరాక్ట్కి స్లాట్ బుక్ చేసుకోండి, నేను మీ గురించి తెలుసుకొని ఐ విల్ టెల్ యూ. వెల్కమ్ వెల్కమ్. నరసింహ మీరు చెప్పండి. నరసింహ ఇప్పుడు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ లైక్ ఇన్ బిట్వీన్ లైక్ సిలబస్ కంటిన్యూ అవుతుంటే ఇన్ బిట్వీన్ నోటిఫికేషన్ వస్తే విల్ ద సిలబస్ లైక్ విల్ ఇట్ బి యాక్చువల్లీ యాజ్ ఎ క్రాష్ కోర్స్ ఆర్ లైక్ ఎలా? రెగ్యులర్ అండి. సో వీ డోంట్ టేక్ ఇఫ్ నాట్ అనేది ఏమి ఉండదు. ఇట్ విల్ బి ప్లాన్ యాజ్ పర్ ద ప్లాన్ ఓన్లీ. ఇప్పుడు నోటిఫికేషన్ కాదండి, యాజ్ పర్ అవర్ కోర్స్ ప్లాన్ ఓన్లీ. ఎందుకు అంటే మనకి ఆల్మోస్ట్ అది నేను తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ నేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడున్నది ఏంటంటే మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు క్లాసెస్ కంటిన్యూ చేద్దామని this session which is upcoming, but like what is the notification in between it's definitely అది ఇప్పుడు ప్రెజెంట్ ఆ క్వశ్చన్, ఇప్పుడు ఆ ప్రశ్న అనేది టైం డ్యూరేషన్ పడుతుంది అన్నారు కదా. అదే నేను చెప్తున్నాను, యూ షుడ్ నాట్ బి ఇన్ దట్ మైండ్ సెట్. ఎందుకంటే అది నీ చేతిలో లేదు. లెట్ మీ ఆన్సర్ దట్ క్వశ్చన్. లెట్ మీ ఆన్సర్. సో ఇక్కడ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, నీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, డేట్స్ ఎప్పుడు వస్తున్నాయి అనేది డోంట్ వరీ. ఎందుకంటే దట్ విల్ స్పాయిల్ యువర్ ఫోకస్. ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ నీకున్నది ఏంటంటే, ఇప్పుడు నీకు టైం ఉంది, స్టార్ట్ ఇట్. నీకు నోటిఫికేషన్ రేపే వచ్చేసింది అనుకోండి, ఆ ప్రశ్న అప్పుడు అడుగు, విల్ హ్యావ్ ద సొల్యూషన్. ఓకే, అంతేకాని రేపే వచ్చేస్తే ఎట్లా, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చేస్తే ఏంటనేది అది తీసుకోవద్దు. అది నీ చేతిలోనే కాదు, ఈవెన్ చీఫ్ మినిస్టర్ చేతిలో కూడా లేదు. ఇక్కడ మనకి గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్న అన్సర్టనిటీనే అది. అందుకోసమే ఫస్ట్ నుంచి మనకున్న మైండ్ సెట్ ఏంటంటే 8 hours నీకు ప్రతి సబ్జెక్ట్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్లో 500 + 50 మెయిన్స్ క్వశ్చన్స్, 500 MCQs నువ్వు ప్రాక్టీస్ చేస్తావా? అయిపోయిందా? 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 10 సబ్జెక్ట్స్ ఇంటూ వాటికి కావాల్సినంత ప్రాక్టీస్ నువ్వు చేస్తావా? అది ఉందనుకోండి, నీకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ముందుకు వెళ్ళిపోతావు. లేదు నువ్వు అనుకున్నట్టు రేపే నోటిఫికేషన్ వచ్చింది, నువ్వు చేసేది ఏం లేదు. ఓకేనా? So other students, still if you are having any doubts, please feel free to ask. So thank you students, it's very elaborative orientation. ఈ సెషన్ నీకు 1.5 hour నీకు చెప్పడానికి కారణం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పింది నీకు కానీ అర్థమయ్యి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసావంటే ఫస్ట్ నోటిఫికేషన్లోనే నువ్వు అనుకున్న సర్వీస్ అని తెచ్చుకోవచ్చు. మళ్ళీ నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తానంటే వేసుకో, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ నువ్వు మనకి పూరి జగన్నాథ్ డైలాగ్ ఒకటి ఉంటుంది చూసి, అక్కడ తిరిగి ఇక్కడ దొరికి మళ్ళీ చివరికి సివిక్ సెంటర్కే వస్తుంది. థ్యాంక్ యూ.